మీరు గులాబీ గుర్తు తెచ్చుకుంటే ఆయన పేరు గుర్తొస్తుంది. ఆయనే శశి ప్రీతం. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గులాబీ లాంటి సినిమా వచ్చాక సంగీత దర్శకుడుగా నువ్వు అసలు నీ పేరు మారుమోగిపోయింది ఇండస్ట్రీలో. బట్ ఆ తర్వాత అంత సక్సెస్ఫుల్గా కంటిన్యూ కాలేదు. శశి ప్రీతం ఏంటి, ఎందుకు సంగీత దర్శకుడుగా పెద్ద సక్సెస్ సాధించలేకపోయాడు? మనం ఇండస్ట్రీలో నిలదొక్కున్నామా లేదా, జీవితంలో నిలదొక్కున్నామా లేదా అనే రెండు మేజర్ క్వశ్చన్స్ అవి. జీవితంలో గనక నిలదొక్కుకోలేకపోతే అసలు నేను ఇక్కడ కూర్చుని ఇలా నవ్వుతూ మాట్లాడను. ఎక్కడో నన్ను సైడ్ లైన్ చేయడం జరిగింది. అది గులాబీ అన్న వెంటనే ఫస్ట్ మీకు పాటలు గుర్తొస్తాయి. శశిప్రీతం కృష్ణవంశీ. సో మరి గులాబీ ఫంక్షన్లో శశిప్రీతం లేదు. పెళ్ళి అయితే 30లోగా అయి ఉంటుంది మహా అయితే. లేదు, అప్పటికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది నాకు. ఇది అప్పుడు గులాబీ టైం కూతురు పుట్టేసింది. గులాబీ టైంకి ఐ గాట్ మ్యారీడ్ వెరీ ఎర్లీ. ఓ, అందుకే నువ్వు ఆ పాట అంత బాగా చేయగలిగా. గులాబీ అంత బాగా కూతురు నేను అప్పుడు అంటే 20 ఏళ్ల క్రితం, అప్పుడు దానికి 10 ఏళ్ళు ఎంతో అంతే. సో ఆ టైంలో నేను విడిపోవడము అండ్ కూతుర్ని, సో షీ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. హౌ డు యూ ఫీల్ అబౌట్ సునీతాస్ సక్సెస్ గ్రాఫ్? నీ పాట నీ దానిలోనే కదా మొట్టమొదటి పాడింది. కరెక్ట్ టైం అండి. చిత్ర గారు వచ్చి చాలా ఏళ్ళైంది. ఆ తర్వాత కరెక్ట్ టైంకి తను కూడా వచ్చింది. అంటే ఆ గ్యాప్ తర్వాత ఇప్పుడు రావాలి, ఒక సింగర్ వస్తే బాగుంటుంది అని మనం వెయిట్ చేస్తుంటాం కదండి. రన్ రేట్ పడిపోతుంటే ఒక 6 కొట్టాలి. కరెక్ట్గా ఆ టైంలో ఒక బ్రహ్మాండమైన ఒక సెంచరీ కొట్టి ఒక కొత్త ప్లేయర్ మనకి ఇండస్ట్రీకి పరిచయం. అప్పుడు నువ్వు నన్నే మెచ్చుకోవాలి దాన్ని. మిమ్మల్ని మెచ్చుకోవాలంటారా? ఎందుకంటే సునీతని పరిచయం చేసింది నేను వంశీకి. ఓ, మొన్న జరిగిన ఇన్సిడెంట్ బొడ్డు కిందకి చీర కట్టుకోమన్నారన్నది వచ్చిందే, అది మాత్రం అసలు వరల్డ్ వైడ్ అంతా అది నిజంగా జరిగిందా అంటే మరి ఆ అమ్మాయి జరిగిందని చెప్తోంది. మమ్మల్ని బొడ్డు కింద కట్టుకో, సారీస్ ఇచ్చి కింద కట్టుకో, డైరెక్ట్ గా సునీత అని మాట్లాడింది కాబట్టి నేను వీడియో చేస్తున్నానండి. సారీ వాడు ఒక ఫేస్ ఇస్తాడు, అది ఎవ్వరికి పెట్టరు ఆ ఫేస్, బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతాడు ఫేస్ మీద. శర్వాణి గారు అన్నమాట చాలా పెద్ద రచ్చరచ్చ అయింది. ఇది ఇంటికి వచ్చి చాకరీ చేయడం అన్నమాట ఏదో అలాగా. అసలు నన్ను అడిగితే అంత పెద్ద ఆస్కర్లు వచ్చిన వాళ్ళు వెళ్ళి మళ్ళీ లోకల్ ప్రోగ్రామ్స్ ఎందుకు కూర్చుంటున్నారు? ఈ క్రాస్ రోడ్స్ సినిమాతో మళ్ళీ డైరెక్టర్ గారు 30వ తారీఖున. సార్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న అన్ని ఇలాంటి పాయింట్స్ ఉంటాయి ఈ సినిమాలో. ఎందుకంటే ఈ సినిమా కథ ఏంటంటే, హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఈ స్పెషల్ టచ్ని ఎన్ని రకాలుగా నాకు ఈ గెస్ట్ గురించి చెప్పాలో తెలియట్లేదు. సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు, నటుడు, దర్శకుడు, నిర్మాత, ఒకటి కాదు ఈ సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్లో అత్యంత ప్రధానమైన క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనే ప్రావీణ్యం సంపాదించడమే కాదు, ప్రవేశంతో పాటు అనేక ప్రయోగాలు కూడా చేయడంలో ఒక ఆరితేరి ఈ రోజున మళ్ళీ క్రాస్ రోడ్స్ అనే ఒక సినిమాకి డైరెక్షను, సొంత నిర్మాణం అండ్ రేపు అది 30వ తారీఖున రిలీజ్ కాబోతోంది. ఆగస్ట్ మరెవరో కాదు, సుప్రసిద్ధ సంగీత దర్శకుడు. మీరు గులాబీ గుర్తు తెచ్చుకుంటే ఆయన పేరు గుర్తొస్తుంది. ఆయనే శశి ప్రీతం. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున ఆయనకి సాదర స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్ శశి. మీరు చెప్పిన ఇంట్రొడక్షన్ ఏదైతే ఉందో
అది విన్నాక మళ్ళీ ఒకసారి నేను ఒకసారి రివైజ్ చేసుకోవాలేమో అనిపించిందేమో, ఇవన్నీ చేశానా అని నాకు నా మీద నమ్మకం కుదరలేదు. చేసావు కదా. నువ్వు సినిమా ఇండస్ట్రీలో నువ్వు చెయ్యింది లేదు. నటించేవా? అది కూడా చేసేది. అదే ఇప్పుడు మీరు చెప్తే నేను చెప్పాను ఎక్కడ నటించాను అనుకున్నాను, లేదు నేను చేశాను కదా అని. అటాక్ సినిమాలో రాము గారికి ఒక చిన్న రోల్ స్క్రీన్ మీద కనిపించావు. కనిపించారు. నైస్. అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజు ఇంత డైలాగ్ ఉండింది, నేను చెప్తానా చెప్పలేనా ఏమవుతుంది కెమెరా ఆన్ చేశాక, నేను ఎప్పుడు కెమెరా ముందు లేను కదా అనుకున్నా. కానీ ఆ మూమెంట్లో స్విచ్ ఆన్ అయ్యాక నాకు అసలు అంటే సింగిల్ టేక్లో అయిపోయింది. అవునా? పరమ్ గారితో చాలా ఇబ్బందే కదా ఇలాగా? హౌ వాజ్ ఇట్? ఐ డోంట్ నో, మేబీ ఏమైనా ఫుల్ లెంత్ ఏమైనా చేస్తే తెలుస్తుందేమో అసలు. అంటే ఇబ్బంది అంటే ఆయన ఎప్పుడు యాక్టర్స్ ని ఇబ్బంది పెట్టలేదు. హీ నోస్ హౌ టు టేక్ అండ్ వాట్ టు టేక్. ఎగ్జాక్ట్లీ. మీకు తెలియకపోవచ్చు మీరు ఏం చేస్తారు, తెలియకుండా అయిపోయి ఉంటుంది ఆ సీన్. మీకు తెలియకపోవచ్చు మీరు ఏం చేస్తున్నారు, బట్ హీ టేక్స్ వాట్ హీ వాంట్స్. దట్ ఈస్ మాస్టరీ. అంతే కదా, మాస్టరీ. అయితే ఇప్పుడు నీ కెరీర్ నేను మొదటి నుంచి క్లోజ్ క్వార్టర్స్ లో చూసిన వాడిగా, ఒక సంగీత దర్శకుడు, గాయకుడు, ఇవన్నీ నిర్మాత, దర్శకుడు, జింగిల్స్, అవన్నీ ఇంకా చాలా పోర్ట్ఫోలియో ఉన్నాయి అనుకో నీకు. బట్ యు ఆర్ నాట్ సెటిలింగ్ డౌన్ ఎట్ వన్ పర్టిక్యులర్ పాయింట్. ఒక చోట నువ్వు ఆగట్లా. దానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉన్నదా? ఒక గులాబీ లాంటి సినిమా వచ్చాక సంగీత దర్శకుడుగా నువ్వు అసలు నీ పేరు మారుమోగిపోయింది ఇండస్ట్రీలో. బట్ ఆ తర్వాత అంత సక్సెస్ఫుల్ గా కంటిన్యూ కాలేదు. ఈజ్ దేర్ ఎనీ స్పెషల్ రీజన్ ఫర్ దట్? ఇప్పుడు మీరు అడిగితే ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే బికాజ్ ఇట్స్ ఎ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ వాట్ యు ఆస్క్డ్ మీ. మ్యూజిక్ పరంగా గులాబీ లాంటి ప్రాజెక్ట్ మళ్ళీ రాలే నాకు. అంటే అటువంటి ఛాలెంజింగ్ సబ్జెక్ట్, ఆ స్టోరీలో ఉన్న ఆ ట్విస్ట్లు, దాంట్లో ఉన్న ఆ రొమాంటిక్ యాంగిల్, అంటే ఒక లవ్ స్టోరీకి సంబంధించిన పాటలు, మళ్ళీ దాంట్లోనే పెయిన్, దాంట్లోనే ఒక మిస్సింగ్ ఒకటి, ఇలాంటివి ఎక్కడో నాకు అలాంటి స్టోరీ సపోర్ట్ చేయలేదు. పోనీ అలాంటిది ఏదైనా ఒకటి స్టోరీ వచ్చినా కూడా మళ్ళీ అటువంటి ఆ యూత్ఫుల్ అది రాలేదు. కాబట్టి మళ్ళీ ఐ కుడ్ నాట్ క్రియేట్ వన్ మోర్ గులాబీ లైక్ ఆల్బమ్. సో అది ఒక పార్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తుంది. ఏంటంటే గులాబీ తర్వాత మళ్ళీ అలాంటిది, ఆర్ మేబీ వై డిడ్ంట్ యూ కంటిన్యూ మ్యూజిక్ అంటే, ఐ కంటిన్యూడ్ మ్యూజిక్ బట్ ఐ డిడ్ నాట్ గెట్ అనదర్ సబ్జెక్ట్ లైక్ దట్. సో దానికి నేను కారకుని కాదు, ఆఫ్ కోర్స్. సో నాకు వచ్చింది నేను చేస్తా, కానీ నాకు అలాంటిదే కావాలని నేను కూర్చోలేదు. నేను డిస్పైట్ వెయిటింగ్ ఫర్ మేబీ నౌ 30 years ఆల్సో, అటువంటి సబ్జెక్ట్ కానీ అటువంటి మళ్ళీ టచ్ అవ్వలేదు నాకు అసలు ఎక్కడ కూడా. So I didn't get the scope to do music like that again. Number one. The number two, ఎందుకు ఒకదాని నుంచి ఇంకో దానికి అంటే, so I have always seen this, basically I am a creative person. Leaving aside whatever the mastery I have in, whether it is music kanindi, sound kanindi, different creative things, writing kanindi, ఇవన్నీ కూడా. నా మార్నింగ్ లేస్తే నా రొటీన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మార్నింగ్ 4-4:30కి నేను వాయిస్ ఓవర్ చేస్తూ ఉంటాను రికార్డింగ్లో. నేను ఎన్నో డాక్యుమెంటరీలకి నా వాయిస్ ఇచ్చాను. నేను ఇది ఒకటి చెప్పలేదు, మీరు చెప్పలేదు. ఓకే, వాయిస్ యాక్టింగ్ అంటారు దాన్ని. సో ఎన్నో వాటికి నేను వాయిస్, ఏదో మార్నింగ్ లేస్తూ నేను వాయిస్ ఇలా ఉంటుంది అనమాట. అలా ఉంటుంది. సో దట్ ఐ యూజ్ ఇట్ ఫర్ మై వాయిస్ ఓవర్. అరౌండ్ 5-5:30కి అలా ఒక స్క్రిప్ట్ ఉంటుంది, ఒక 4-5 పేజీలు చదివేస్తాను, అయిపోయింది అనుకోండి. The next thing I do at 5 o'clock, I start cooking. 5 to 6 a.m. in the morning. ఎందుకంటే I just want to free myself from all toxins in our previous day అనమాట. సో అగైన్ కుకింగ్ ఆల్సో, అంటే మీరు తినలేదు కాబట్టి మీకు తెలియదు, బట్ I cook a lot of different kind of cuisine. మీరు ఎప్పుడు పిలవలేదు కదా అసలు. అదే నేను ఎప్పుడు పిలవలేదు, మీరు ఎప్పుడు రాలేదు కాబట్టి. సో ఈ ఇంటర్వ్యూ అయ్యాక నెక్స్ట్ అదే మనకి. సో అది తర్వాత దెన్ సమ్ టైమ్స్ ఐ సిట్ ఆన్ బేసికలీ డిజైనింగ్ అండ్ రైటింగ్. దీస్ ఆర్ 2 things which have been there right from my college days. I have designed for a lot of campaigns, written content for a lot of campaigns, corporate brands, konni innumerable number of, I don't know how many I have done also. Okay.
అది అయ్యాక దెన్ ఐ స్టార్ట్ ఇన్ టు ది అదర్ వర్క్స్ అండ్ థింగ్స్. సో ఓవరాల్గా ఏమవుతుందంటే ఒకటే దాన్ని మనం అలా తీస్తూ పోతే ఎక్కడో దట్ క్రియేటివిటీ విల్ బికమ్ వెరీ బోరింగ్ అండ్ మండేన్. దాని వెన్ వీ కీప్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్ ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ మీ. మళ్ళీ నేను తిరిగి మ్యూజిక్లో కూర్చున్నప్పుడు ఐ ఫీల్ వెరీ ఫ్రెష్. అవునా? అదే చేస్తున్నాను అనుకోండి, మార్నింగ్ నుంచి రాత్రి వరకు మెషిన్ లాగా చేయడం అవుతుంది అది. సో ఐ డోంట్ లైక్ టు లివ్ లైక్ ఎ మెషిన్ వెన్ ఐ గాట్ అ బర్త్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. నీ ప్లీడింగ్ బాగుంది దానికి. కానీ మనకు దానికి ఒక పాపులర్ సేయింగ్ ఉంది, మాస్టర్ ఆఫ్ మాస్టర్ ఆఫ్ నన్ అని. అవి నీకు మాస్టర్ గా నువ్వు చెప్పుకోవాలనుకుంటే ఏం చెప్తావు? నేను దీనిలో మాస్టర్ అండి, ఓకే తక్కువ అన్ని. నేను చెప్పడం బాగుండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఇన్ ది సెన్స్ నేను చాలా గొప్పవాడిని అని కాదు. వాట్ యు ఎంజాయ్ మోస్ట్? వాట్ ఐ ఎంజాయ్ మోస్ట్ ఆబ్వియస్లీ మ్యూజిక్ అండి. సెకండ్ థింగ్ ఈజ్ రైటింగ్. ఐ లవ్ రైటింగ్. అంటే ఫిక్షన్ కానివ్వండి, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ రైటింగ్, బికాస్ దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ ఇది అంటే బోత్ ఒక అంటే లైఫ్లో ఉన్న లెర్నింగ్ని అది పెట్టడం, అదో పాట రాసినా లేకపోతే ఒక ఏదైనా ఒక వేరే ప్రోజ్ సమ్ కైండ్ ఆఫ్ ఒక నావెల్ లాగా రాసినా కూడా అంటే ఇంకా నేను కన్వర్ట్ చాలా చేశాను. ఇంకా వాటిని ఏమి పబ్లిష్ చేయలేదు యాక్చువల్గా. దేర్ ఆల్ ఇన్ మై ఆర్కైవ్స్ యాక్చువల్లీ. బట్ అదర్వైజ్ వెన్ ఐ రైట్ ఎ క్యాంపెయిన్ ఫర్ సమ్ ప్రోడక్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్, దట్స్ వెరీ ఎగ్జైటింగ్ అండ్ వెరీ అడ్వెంచరస్ అనిపిస్తూ ఉంటుంది నాకు. అండ్ ది అదర్ థింగ్స్ ఐ లైక్ ఐ లవ్ డ్రైవింగ్. వీటికి సంబంధం లేని విషయం అది. వీటికి సంబంధం లేని విషయం. నేను ఒక్కొక్కసారి ఇది కొన్ని లక్షల కిలోమీటర్లు ఐ మస్ట్ హావ్ అట్లీస్ట్ డ్రివెన్ అబౌట్ 15 lakh plus kilometers on all terrains of ఎక్కడికి వెళ్ళిపోతావు డ్రైవ్ చేసుకుని? ఎక్కడికి వెళ్తాం. ఆల్ కైండ్స్ ఆఫ్ రోడ్స్ అనమాట. చిన్న చిన్న విలేజ్ రోడ్స్ కానివ్వండి, మట్టి రోడ్లు, బురద రోడ్లు, అన్ని ఘాట్ రోడ్స్, హైవేస్ అన్ని అనమాట. ఓకే. సో I love driving at higher speeds as well as along ఇది కూడా అనమాట. సో కొన్ని ఉన్నాయి ఇలాంటివన్నీ. ఐ లవ్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, యూఆర్ ఎ కంప్లీట్ మ్యాన్. అంటే నాకు ఇంకొక సమ్మరీ ఏంటంటే ఒకటే లైఫ్, ఏం చేసినా చేయకపోయినా ఈ లైఫ్లోనే చేయాలి కదా మనం. యాజ్ లాంగ్ యాజ్ వీ నో అంటే అండర్స్టాండ్ విత్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఇక్కడ. Of course. ఇక ఆ తర్వాత జన్మలు అవన్నీ పక్కన పెడితే ఈ లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేసి మనం చేయగలిగేవన్నీ మనం ఒకసారైనా మనం చెయ్యాలి. అవన్నీ అది చేసినప్పుడే వీల్ ఫీల్ ఓకే. ఆ రిగ్రెట్ అనేది ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ హ్యావ్ ట్రైడ్. ఐ షుడ్ హ్యావ్ ఎందుకు, యూ కెన్ ట్రై. ఐ హ్యావ్ ట్రైడ్ అంటే బాగుంటుంది కదా. Yes. సో ఐ ఆల్వేస్ వాంట్ టు గెట్ అప్ టుడే మార్నింగ్ సేయింగ్ దట్ ఎస్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ ఎస్టర్డే విచ్ ఐ డెంట్ డూ ప్రీవియస్లీ అని. అది ఉంటే ఏమవుతుందంటే ఒక ఎక్స్పీరియన్స్. అండ్ దీంట్లో చేసింది ఇప్పుడు ఒక లాంగ్ డ్రైవ్లో వెళ్తున్నప్పుడే నాకు ఎన్నో పాటలు వచ్చాయి. అవునా? మేఘాలలో తేలిపోతుంది. మేఘాలలో కానివ్వండి అవన్నీ కూడా అలాంటి ఎక్స్పెరిమెంట్లు చేసినప్పుడు కొంచెం వెదర్ ఇట్ ఈస్ స్పీడ్ ఆర్ వెదర్ ఇట్ ఏ రోజైతే చూసాను ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాట స్పెసిఫిక్గా ఇక్కడ ఈ చెక్ పోస్ట్ రోడ్ దాంట్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ వస్తాయి. దాని మీద స్పీడ్గా వెళ్ళినప్పుడు యూ ఫీల్ దట్ వ్యాక్యూమ్. తను అన్నాడు వంశీ వ్యాక్యూమ్ అన్నాడు. వ్యాక్యూమ్ అంటే లిఫ్ట్లో ఫాస్ట్గా వెళ్తున్నాడు, ఒకసారి వ్యాక్యూమ్ ఫీల్ అవుతుంది అంటే హాలో ఫీల్ అవుతాం. సో ఆ ఫీలింగ్ కోసం ఐ ట్రావెల్ హై స్పీడ్లో వెళ్ళాను చెక్ పోస్ట్ రోడ్లో నైట్ టైం జస్ట్ టు ఫీల్ దాట్. సో ఒకదాని నుంచి మనకి లైఫ్లో ఉన్న అబ్జర్వేషన్తో ఆ అబ్జర్వేషన్ మనం క్రియేటివిటీలో పెడతాం. ఆఫ్ కోర్స్ అడాప్ట్ చేసుకుంటాం అంతే కదా. సో అది మ్యూజిక్ పరంగా కానివ్వండి, లేకపోతే కథ పరంగా కానివ్వండి, లేకపోతే ఇంకో క్యారెక్టర్ మనం క్రియేట్ చేసినప్పుడు, లేకపోతే ఇంకేదైనా ఒక ఫ్రేమ్ మనం షూట్ చేస్తున్నప్పుడు, ఎనీథింగ్. సో దట్స్ హౌ ఆ అబ్జర్వేషన్ ఆఫ్ లైఫ్ నుంచి కొన్ని నేర్చుకున్నవి మళ్ళీ తిరిగి అవి దాన్ని ఐ కీప్ కన్వర్టింగ్ దెమ్ ఇంటూ క్రియేటివ్ అవుట్పుట్. అందుకని ఇలా అన్ని చేసుకుంటూ ఉంటా. యూఆర్ ఎ సర్క్యులర్ పర్సన్. యు మేక్ ఎ సర్కిల్ ఆఫ్ ఎవ్రీ డే. ఇస్ ఇట్? మేబీ. అంటే ఐఎమ్ మేకింగ్ ఇట్ అవుట్ ఆఫ్ వాట్ యు ఆర్ టెల్లింగ్. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు మన ఈ లౌక్య ప్రపంచపు పరిభాష ఒకటి ఉంటుంది కదా, దాంట్లో అరే గులాబీ చేసాడు, తర్వాత ఇంకేదో సినిమా చేసాడు, బట్ ఇండస్ట్రీలో విత్ స్టాండ్ అవ్వలేకపోతున్నాడు. యు ఆర్ హ్యాపీ ఇన్ యువర్ ఓన్ లైఫ్, యువర్ ఎర్నింగ్, యువర్ ఆల్ దట్ ఈస్ ఓకే. బట్ చెప్పాను కదా, మన లౌక్య ప్రపంచపు పరిభాషలో
శశిప్రీతం ఏంటి, ఎందుకు సంగీత దర్శకుడుగా పెద్ద సక్సెస్ సాధించలేకపోయాడు అని అనుకుంటే దానికి నీదైన వ్యక్తిగతమైన కారణం లేదా వృత్తిగతమైన కారణం, సినిమా పరిశ్రమగతమైన కారణం ఏమైనా చెప్పగలిగేవి ఉన్నాయా? సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఇండస్ట్రీలో నిలదొక్కున్నాడా లేదా అనేది ఒక కోణం. అది ఒక కోణం. మనం ఇండస్ట్రీలో నిలదొక్కున్నామా లేదా, జీవితంలో నిలదొక్కున్నామా లేదా అనే రెండు మేజర్ క్వశ్చన్స్ అవి. జీవితంలో గనక నిలదొక్కుకోలేకపోతే అసలు నేను ఇక్కడ కూర్చుని ఇలా నవ్వుతూ మాట్లాడను, నేను ఇంటర్వ్యూ అడగను కదా అసలు ఉండదు. సో జీవితం బాగానే ఉంది, ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో అక్కడ ఆఫ్టర్ గులాబీ మళ్ళీ ఇండస్ట్రీలో ఆ గులాబీ లాగా కంటిన్యూ అవ్వలేదు కెరియర్. సో అక్కడ ఏదో ఒక రీజన్స్ ఉంటాయి. ఏంటి రీజన్స్? ఓకే, విల్ కమ్ టు దట్. రీజన్స్ ఏంటంటే మనకు మన ప్రోడక్ట్ ఉంది లేదా మన టాలెంట్ ఉంది, మనకుంది. ఆ టాలెంట్తో పాటు మన టాలెంట్ని నమ్ముకోవడం మనం నేర్చుకోవాలి. ఎక్కడో అక్కడ మనం సరిగ్గా మనం గనక అది చేయకపోతే, ఐ వాజ్ జస్ట్ 23 గులాబీ చేసినప్పుడు. సో ఐ థింక్ ఐ వాజ్ టూ యంగ్ టు కమ్ అండ్ టాక్ ఆన్ బిహాఫ్ అండి, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అండి, ఆయన బాగా చేస్తాడు మ్యూజిక్ అని చెప్పడానికి. నాకు మరి ఐ వాజ్ టూ యంగ్ టు డూ దాట్. మేబీ ఐ కుడ్ మార్కెట్ మై సెల్ఫ్ వెల్. అండ్ ఎప్పుడు నేను అదే అనుకుంటూ ఉంటాను అనమాట. ఆ టైంలో వెళ్ళి మన పోర్ట్ఫోలియో పట్టుకుని సార్ నేను చేస్తానండి అంటే మేబీ దట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్, బికాస్ సమ్ టైమ్స్ ఇట్ హెల్ప్స్ కదా. అవకాశాలు కూడా ఇప్పుడు గులాబీ లాంటి హిట్ సినిమా, మొబైల్ ఫోన్ లేవు కదా, సోషల్ మీడియా లేదు కదా. సో కమ్యూనికేషన్ వాజ్ నాట్ యాజ్ ర్యాంపెంట్ యాజ్ ఇట్ ఈస్ నౌ టుడే. ఒకళ్ళని ఎవరైనా మనం అప్రోచ్ అవ్వాలన్నా, ఒకళ్ళని కాంటాక్ట్ చేయాలన్నా ఇట్స్ వెరీ ఈజీ టుడే. ఆ రోజుల్లో ఇట్ వాజ్ ఆల్ వెరీ టు బి వెరీ ప్రిసైజ్. ఎస్ రాజేశ్వరరావు సంగీత దర్శకుడు అయినప్పుడు నీకన్నా చిన్నవాడు ఆయన. నెక్కరేసుకుని సైకిల్ మీద రికార్డింగ్ థియేటర్కి వెళ్ళడం చరిత్ర. నెక్కరేసుకుని వెళ్ళాడంట ఆయన రికార్డింగ్ థియేటర్. అంటే అంత చిన్నవాడు ఆయన ఎస్ రాజేశ్వరరావు, కమింగ్ ఫ్రమ్ ఏ వెరీ రిమోట్ ప్లేస్ లైక్ విజయనగరం, వెరీ డస్ నాట్ నో, ఆ కల్చర్ తెలీదు, స్టైలైజేషన్ తెలీదు, ఏమి తెలియదు. బట్ ఇక్కడ నేనేమంటున్నా, నీ వరకు అసలు అవకాశాలే రాలేదా గులాబీ తర్వాత? రాలేదు. వెరీ సర్ప్రైజింగ్, రియల్లీ వెరీ సర్ప్రైజింగ్. అది అప్పుడు ఇంకా వీ షుడ్ బేస్ ఆన్ నువ్వు చెప్పిన దాని మీదే నిలబడాలి. మార్కెటింగ్ చాలాసార్లు ఆలోచిస్తే నాకే అది అనిపించింది అనమాట. మేబీ ఆ టైంలో నేను వెళ్ళి ఇంకొంచెం నేను వెళ్ళుంటే బాగుండేదేమో అని నేను అనిపించాను. ఎక్కడో నన్ను సైడ్ లైన్ చేయడం జరిగింది. అది టోటల్ గా మనం డినై చేయలేము. అది కూడా ఎలా జరిగిందంటే కనిపించింది యువర్ సైడ్ లైన్. సుదర్శన్ థియేటర్ లో సినిమా రిలీజ్ అయింది, ఆ రోజు ప్రీమియర్ అయింది. నేను లేను అక్కడ. ఎందుకు లేను? నేను వెళ్ళకూడదని వెళ్ళలేదు కదా, అంటే నాకు కబురు అందలేదు కదా, లేదా నాకు తెలియదు అసలు అక్కడికి వెళ్ళాలని. ఒకటి ఈవెన్ గులాబీకి కూడా అవార్డ్స్ ఇచ్చారు తర్వాత, ఒక ఏడాది తర్వాత, 2 ఏళ్ళ తర్వాత, ఐ థింక్ 96లో 97 ఎప్పుడో అయ్యింది. దాంట్లో నేను ఉన్నానా? లేను. సరే అది వదిలేద్దాం సార్. హౌ అనేది పక్కన పెడితే నేను ఉన్నానా లేదా? సో ఎక్కడో ఏదర్ నాలో ఏదైనా ఫాల్ట్ ఉండాలి, లేదా నా వరకు కబురు అందకుండా ఉండాలి కదా. అంతే, రెండే ఉన్నాయి, వేరే ఆప్షన్స్ లేదు. సో ఎన్నిసార్లు ఆలోచించినా మళ్ళీ వెళ్ళి అక్కడే ఆగిపోతూ ఉంటుంది ఆ క్వశ్చన్కి ఆన్సర్. సో అది ఇంకా మళ్ళీ పాస్ట్ లోకి వెళ్ళాం కదా. కానీ పాస్ట్ లోకి వెళ్ళాం, కానీ పాస్ట్ మేక్స్ ది ప్రెసెంట్ అండ్ ప్రెసెంట్ జనరేట్స్ ది ఫ్యూచర్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఒక కృష్ణవంశీ డైరెక్టరు, ఇంత బ్యాక్గ్రౌండ్, అంత పెద్ద హిట్, ఆ పాటలు, వ్యవహారం అంతా, ఇట్ క్రియేటెడ్ ఏ యూనివర్స్ బై ఇట్స్ ఓన్. గులాబీ అన్నది రైట్. హౌ కమ్ అసలు నిన్ను ఫంక్షన్కి వెళ్ళిపోవడం ఏంటి? ఇప్పుడు గులాబీ అన్న వెంటనే ఫస్ట్ మీకు పాటలు గుర్తొస్తాయి. శశిప్రీతం, కృష్ణవంశీ. సో మరి గులాబీ ఫంక్షన్ లో శశిప్రీతం లేడు. చాలా సర్ప్రైజింగ్ ఉంది. చిన్న వాళ్ళని ఈవి సత్యనారాయణ గారు అదేదో సినిమాకి జంబలకడి ఫంక్షన్ కి చిడతలప్పారావు గారిని కూడా స్టేజ్ మీదకి పిలిచి షీల్డ్ ఇచ్చాడు ఆయన. యునో చిడతలప్పారావు చిన్న వేషాలు వేసుకుని ఉండేవాడు ఆయన. సో మేజర్ టెక్నీషియన్. సో అందుకనే ఇలాంటి ఇన్సిడెంట్లను కనుక మనం యాక్చువల్గా మనం ఆలోచిస్తే ఎందుకు జరిగాయి అంటే, దానికి అప్పుడు మనకి ఎక్కడో మనకు వాటికి ఆ కనెక్షన్లు, ఆ పాయింట్లను మనం లైన్ వేసుకుని ఓహో ఇది జరిగింది అని చెప్పచ్చు. నీకు విలన్ ఎవడో కనిపిస్తాడు ఆ లైన్ అలా గీసుకుంటే కదా.
అదే మ్యాగజైన్స్ లో చుక్కలు పెట్టి కలిపితే నీకు బొమ్మ వస్తుందని అంటారు. అది అంత ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందా అనిపించింది నాకు తర్వాత. అప్పట్లోనే, తర్వాత నీకు అవసరం అదే అవసరం లేదు. అప్పట్లో అదే అంటున్నాను, ఐ వాస్ టూ యంగ్ టు అండర్స్టాండ్ వాట్ వాస్ హ్యాపెనింగ్, ది లాంగ్వేజ్ ఆఫ్ ఇండస్ట్రీ. ఇంకొకటి ఏంటంటే మనం ఇంకోటి మీరు ఇందాక అన్నాం కదా మనం అంటే ఈ సక్సెస్ అదంతా కూడా అండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు లైఫ్ లో ఒక సక్సెస్ ఉంటుంది, మన లైఫ్ బాగా ఆర్ వి లీడింగ్ అవర్ లైఫ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ కొంతవరకు గుడ్ బ్యాడ్ అని చాలా రిలేటివ్. అదంతా అంత పక్కన పెట్టేస్తే మన వరకు ఆర్ వి హ్యాపీ ఆర్ నాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయా, లేకపోతే 1 కోటి రూపాయలు ఉన్నాయా, లేకపోతే ఒక 1000 రూపాయలు ఉన్నాయి, కానీ ఆ 1000 రూపాయల్లో కనుక మనం ఆనందంగా ఉండగలిగితే దెన్ వై ఈవెన్ బాదర్ అబౌట్ సంథింగ్ విచ్. సో కొంతవరకు వీ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ లైఫ్ అండ్ బీ హ్యాపీ ఇన్ దట్. సో నా వరకు ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ రిగ్రెట్ అబౌట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, వాట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్, ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్. పోనీ వాళ్ళు ఆనందంగా ఉన్నారా, వాళ్ళు ఉంటే పర్లేదు, నేనెందుకు ఇప్పుడు బాధపడాలి. సరే వాళ్ళు ఆనందంగా ఉంటే ఓకే, నేను ఆనందంగా, ఐఎమ్ హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను. పాస్ట్ ఈస్ పాస్ట్, హూస్ ఈవెన్ బాదర్డ్ అబౌట్ ఇట్ నౌ. బట్ ఎస్, ఆడియన్స్ చాలా మంది ఎన్నోసార్లు శ్రోతలు అంటే ఇంకొక అలాంటి ఆల్బమ్, ఇంకొక 2-3 ఆల్బమ్లు ఇస్తే అలాంటి పాటలు వినడానికి అవకాశం, దానికి కొంతవరకు నేను కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. బికాస్ ఐ షుడ్ హ్యావ్ బీన్ ఎ లిటిల్ మోర్ ఫోర్స్ఫుల్. మేబీ ఎందుకు రావట్లేదు. ఆ తర్వాత ట్రై చేశానండి. ఆ తర్వాత ఈవెన్ నాకు తెలిసి 98-99లో సపరేట్గా ఒక పిఆర్ ఒక ఆయన నా కోసం మళ్ళీ వెళ్ళి ఇండస్ట్రీలోకి వెళ్ళేసి, లేదు సార్ మీ గురించి కొంచెం వేరే ఇలాంటి ఏవో అపవాదులు ఉన్నాయి, ఏదో ఉన్నాయి అని చెప్పి దాన్ని రీవర్క్డ్ ఆన్ దట్. బట్ మేబీ ఇట్ వాస్ టూ లేట్. లేదు యాక్చువల్గా, కానీ 2000లో నేను దాదాపు 21 సినిమాలు ఏమో చేశాను నేను అప్పుడు. 21 అంటే చిన్న చిన్న అన్నీ కలుపుకుంటాయి అనమాట. సముద్రము, హ్యాండ్సప్, కాలేజ్, బ్యాచులర్స్, అలా ఒక 21 సినిమాలు చేసిన అదే ఒక్క ఏడాదిలో. కృష్ణవంశీ గారు మళ్ళీ సముద్రం అప్పుడు మళ్ళీ కలవడం జరిగింది, మళ్ళీ మాట్లాడుకున్నాం. మధ్యలో ఆయన సినిమాలు చేశారు, మరి డిడ్ హి నాట్ కాల్ యూ? లేదండి, అప్పుడు ఇళయరాజా గారితో చేయాలని తనకు ఒక కోరిక. సో అప్పుడు అంతపురం చేశారు. తర్వాత మణిశర్మ వాజ్ సపోజ్ టు డూ, ఎప్పుడో రాత్రి టైంలోనో ఎప్పుడో వాళ్ళందరూ కలిసి వర్క్ చేశారు. అప్పటి నుంచి హీ వాంటెడ్ టు వర్క్ విత్ మణిశర్మ. సో యాజ్ ఎ డైరెక్టర్ హీ హాజ్ ఆల్ ది లిబర్టీ టు వర్క్. డిఫరెంట్ చేస్తేనే బాగుంటది కదా. సో దేర్ నథింగ్ లైక్ హీ హ్యాస్ టు వర్క్ విత్ మీ అని ఏం లేదు. బట్ సముద్రం చేద్దాం అనుకున్నాము, చేసాం. యాక్చువల్గా సముద్రం సబ్జెక్ట్ ఫస్ట్ చేయాలనుకుంటా, గులాబీ కంటే ఏదో అలాంటిది ఏదో ఉండింది. సముద్రం ఐ థింక్ ఆ సబ్జెక్ట్ గులాబీ కంటే ముందు జరగాల్సిందో ఏదో, ఆ సబ్జెక్ట్ కూడా తను ముందే రాసుకున్నది అనుకుంటా. సరే మళ్ళీ ఆ సబ్జెక్ట్ కోసం మళ్ళీ మేమిద్దరం వర్క్ చేయడం జరిగింది. మళ్ళీ కృష్ణవంశీతో రిపీట్. మళ్ళీ కృష్ణవంశీతో 2015లో తను ఒక సినిమా, ఒక మలయాళం సినిమా వాళ్ళు ఏదో డబ్బింగ్ రైట్స్ కొనుక్కున్నారు, రమ్యకృష్ణ గారు. అదే దానికి ఏదో రీఎడిట్ చేశారు తను తెలుగులో చేయడానికి, అది రిలీజ్ చేయడానికి. దానికి మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా మళ్ళీ నేనే చేశాను. ఐఎమ్ ఇన్ టచ్ విత్ ఎవ్రీ వన్ అండి, అదేం ఇష్యూ కాదు. ఈ ఇష్యూస్ కుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. వీటిని దేర్ ఇస్ నో పాయింట్ ఇన్. ఇప్పుడు దొరకదు కూడా మనకి దానికి. అంటే అవి కూడా ఏదో కాలగర్భంలో కలిసిపోయాయి అనమాట టైంతో పాటు. 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు కదా వాటి గురించి అంటే ఎప్పుడు. కానీ మీరు అడిగారు కాబట్టి నేను అవి ఆ పాయింట్స్ హైలైట్ చేస్తున్నా. నేను లైన్లు గీయట్లే, అర్థమైంది. నేను లైన్లు, మనుషులు, చుక్కల్ని కలపట్లేదు. కానీ పాయింట్ ఆ చుక్కలు చెప్తున్నా. ఈ చుక్కలు కూడా ఉన్నాయి. అదే మమ్మల్ని గీసుకోమంటున్నావు నువ్వు. మీరు గీసుకుంటే ఆ చుక్కల్ని మీరు కలుపుకోండి. మీ దగ్గర పెన్ను, పెన్సిల్ ఉంటే మీరు గీసుకుని చూడండి, అసలు వీళ్ళకి కనిపిస్తుంది దాంట్లో. ఉంటే కనిపిస్తారు, లేకపోతే కనిపించారు, అంతే. అదేలే. బట్ సంబడి మస్ట్ హావ్ ప్లేడ్ ఎ రోల్, లేకపోతే అవన్నీ జరగవు సినిమా ఇండస్ట్రీలో. కానీ ఎక్కడో ఓకే. తర్వాత పూర్వజన్మలో బహుశా నేను ఏమైనా చేసాను వాళ్ళకి అలా. అంటే అవన్నీ నమ్ముతావా నువ్వు నిజంగా? ఈ జన్మలోనే మనకి టైం లేదు, మళ్ళీ ఆ జన్మ అకౌంట్లు పెట్టుకుని బ్యాలెన్స్ షీట్లు వేసుకోవడానికి టైం లేదు. అదే నువ్వు 5 గంటలు లేచి పనులు చేసుకుని మళ్ళీ వంట చేసుకుని. అసలు ఐ డోంట్ జస్ట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ స్పెషల్ గా. అసలు ఇప్పుడు మనం మాట్లాడిన ఇందాకే 10 నిమిషాల ముందు మాట్లాడింది కూడా నేను రికార్డ్ చేయను. అంటే గుర్తుంటాయి లైక్ ఫ్యూ పాయింట్స్, బట్ ఐ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్.
అసలు ఇమోషన్ అనేది వేస్ట్ అండి నాకైతే. ఇమోషన్లెస్ నువ్వు? ఐఎమ్ సెన్సిటివ్ బట్ ఐఎమ్ నాట్, ఐ డోంట్ గివ్ వెయిటేజ్ టు ఇమోషన్స్ అండ్ ఆల్ దట్. ఓకే. I don't believe in that. ఎందుకంటే that only creates melodrama, that is counterproductive, and also it's not essential for efficiency. నాట్ ఎసెన్షియల్ ఫర్ ఎఫిషియన్సీ. బట్ ఇమోషనల్గా ఒక క్రియేటివ్ పర్సన్ ఎప్పుడు కూడా ఇమోషనల్ బాండ్ ఉంటుంది. తెలీదండి, నేను ఐ డోంట్ లెట్ ఇట్ ఓవర్టేక్ మీ ఎనీ టైమ్. అంటే నువ్వు అందుకంటే ఏడవడం, అన్నెసెసరీగా నవ్వడం, ఇలాంటివన్నీ నేను జనరల్గా అంటే ఉండవు. అసలు నేను దేనికి ఏడవను ఫస్ట్ ఆఫ్ ఆల్. నా ఏడవక్కలేదులే, నవ్వుతావా పొన్ను దేనికి? నవ్వడం అంటే అది కూడా కంట్రోల్ గా, స్మైల్ అనమాట. దట్స్ ఇట్, స్మైల్. అంటే ఇక్కడ నేను ఒక్క మాట నేను అడగాలి, నీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఐ డోంట్ నో. ఏ యాక్చువల్గా అది కూడా మర్చిపోయాను నేను ఇప్పుడు. టూ ఓల్డెస్ట్ స్టోరీ అంట. టూ ఓల్డెస్ట్ స్టోరీ. అవును, ఇంక మీ పాపే నిర్మాత అయిపోతుంటే ఇంకా అది ఓల్డ్ స్టోరీ కాబట్టి ఓల్డ్ స్టోరీ యాక్చువల్లీ. సో నాకు వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్ అండి, అంటే సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ అంటే కొంతవరకు ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై డాటర్. సో ఐ డోంట్ ఆల్సో సే, మళ్ళీ అది కూడా ఇమోషన్ అన్ను, అది ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ లాజిక్ అంతే. అది కూడా మన రిలేషన్షిప్ అనేది ఒక లాజిక్ అనమాట. అది ఐ బిలీవ్ మోర్ ఇన్ లాజిక్ అండ్ రీజనింగ్ రాదర్ దెన్ జస్ట్ ఇమోషన్స్. ఎందుకంటే ఇమోషనల్ గా సమ్ టైమ్స్ వీ గెట్ కాంప్రమైజ్డ్ ఇన్ అవర్ జడ్జ్మెంట్. ఇమోషనల్ గా క్లౌడ్ అయిపోతాం మనం. అవును. సో దాంతో మనం సరిగ్గా మనం జడ్జ్ చేయలేము ఏది కూడా. కరెక్ట్. సో ఐ దట్స్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ వై I'm not for such kind of emotions. Can you tell me why do you like your daughter so much? Yeah, so అది నా ఫాండ్నెస్ అండి. నా కిడ్ అనేది నా ఫాండ్నెస్ అనమాట. జీవితంలో ఒక మనిషి అన్నాక ఏదో ఒక ఎఫినిటీ అనేది ఉంటుంది కదా. సో కొంతమందికి పేరెంట్స్తో ఉంటుంది, కొంతమందికి మన లైక్ మన లైఫ్ పార్ట్నర్తో ఉంటుంది. సో నాకు నా కిడ్తో ఉంది అంతే. That's one relationship I always keep it at a pedestal అన్నమాట, ఇలా పైన అది ఉంటుంది. Then I also adopted 3 dogs and treated them as my kids. And నీ DP కూడా అదే కదా? నా DP కూడా అదే. సో నా కూతురు, నేను అదే అనుకున్నాను, DPలో డాగ్ ని పెట్టుకుంటారు, వెడ్డింగ్ కార్డ్స్ లో కూడా ఒక్కొక్కసారి పెద్ద పేరు వేస్తారు. బట్ హౌ లాంగ్ విల్ ఇట్ లివ్ అండ్ వాట్ వేర్ ది మెమరీస్? లైఫ్ అండి వాళ్ళది. లైఫ్ లో ఈవెన్ మనుషుల్లో కూడా ఎంతో మంది ఒకసారి 100 ఏళ్ళు బతకని వాళ్ళు కూడా ఉంటారు. అయినా బట్ స్టిల్ వీ గివ్ దెమ్ దట్ ప్లేస్ ఇన్ అవర్ స్పేస్ ఇస్తాం మనం. ఆ టైమ్, ఆ స్పేస్ మన జీవితంలో, ఆ ట్రావెల్ అనేది ఇంపార్టెంట్ అండి. ఏది పర్మనెంట్ కాదు. బట్ ఒక్కటి మాత్రం వాస్తవం, ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ నడపాలంటే, అంటే క్యాటరింగ్ టు మెనీ ఫ్యాసెట్స్ ఆఫ్ ఆర్ట్, నువ్వు అది వాయిస్ ఓవర్ అను, రైటింగ్ అను, యాక్టింగ్ అను, మ్యూజిక్ అను, వాట్ ఎవర్ యూ కాల్, దాని వెనకాతల ఒక సపోర్ట్, గట్టి సపోర్ట్, ఒక వైఫ్ అనే ఒక సపోర్ట్ కనుక లేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ మ్యాన్ టు డ్రైవ్ హిమ్సెల్ఫ్. How much credit you share to your wife? I don't live with my wife. We got separated almost more than 20 years ago. అప్పటికే నువ్వు ఫస్ట్ గులాబీ చేసినప్పటికే 23. అవును. పెళ్ళి అయితే 30 లోగా అయి ఉంటుంది మహా అయితే. లేదు, అప్పటికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది నాకు. ఏది? అప్పటికి గులాబీ టైం కూతురు పుట్టేసింది. గులాబీ టైం కే? yes. I got married very early. ఓ, అందుకే నువ్వు ఆ పాట అంత బాగా చేయగలిగా, గులాబీ అంత బాగా ట్రై చేయగలి. లవ్ మ్యారేజ్ అంటే నువ్వు మాట్లాడడం మానేసి ఉందాక. ఇంకా ఆ టైంలో ఏది లవ్ మ్యారేజే, అరేంజ్ మ్యారేజ్ ఎవరు చేస్తారు? నీకు ఎవరు చేయరు. సో యా, సో ఓ ఓకే, ఐఎమ్ సారీ. కానీ బట్ ఇట్ ఈస్ అగైన్ ఏ డిఫికల్ట్ టాస్క్. ఎవ్వరు వెనకాతల. సో నా మ్యారేజ్ లో కూడా అదేనండి. నేను కూతురు నేను అప్పుడు అంటే 20 ఏళ్ల క్రితం, అప్పుడు దానికి 10 ఏళ్ళు ఎంతో అంతే. సో ఆ టైంలో నేను విడిపోవడము, తర్వాత తన అంటే తన కస్టడీ కోసం నేను తీసుకోవడము,
అండ్ కూతుర్ని. సో షీ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇది అది అవసరం ఉంటుంది. బట్ మై డాటర్ బ్రింగింగ్ హర్ అప్ వాజ్ వన్ ఆఫ్ మై పర్సనల్ గోల్. సో అందుకనే మధ్యలో కూడా ఆల్మోస్ట్ ఒక 10 years డ్యూరింగ్ హర్ మెయిన్ ఎడ్యుకేషన్ టైం అదంతా కూడా హై స్కూల్ అంతా అయిపోయాక ఐ టుక్ ఎ బ్యాక్ సీట్ ఇన్ టు లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. అంటే సినిమా అవన్నీ అయ్యేటప్పుడు మనకి టైం చాలా అయిపోతుంది. సో అప్పుడు ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు ట్రావెల్ ఇన్ 2 boats. అందుకని ఐ గేవ్ మోర్ ప్రిఫరెన్స్ ఫర్ హర్ టు ఫస్ట్ అంతా అయిపోయి తర్వాత నౌ షీఈస్ అ సైకాలజిస్ట్, షీఈస్ డన్ హర్ మాస్టర్స్ ఫ్రమ్ UK అంతా అయిపోయి తను షీఈస్ ఇన్ టు డిఫరెంట్ మెయిన్ స్ట్రీమ్ వెళ్ళిపోయింది. సో ఒక తను కొంచెం సెటిల్ అయింది అంతా అయింది కదా. ఇప్పుడు తను ఏమంది, నౌ యూ గో బ్యాక్ టు వాట్ యూ హ్యావ్ సపోజ్ టు డూ ఆర్ వాట్ యూ వాంట్ టు డూ అండ్ స్టార్ట్ అగైన్ అండి. సో ఇప్పుడు నువ్వు జూలు విదిల్చడానికి మళ్ళీ సిద్ధం అయ్యావు. సంథింగ్ లైక్ దట్. కొంతవరకు మీరు అన్నట్టు కొంత సపోర్ట్ అయితే ఎవరో ఒకళ్ళు ఉండాలండి. అది పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే లైఫ్ పార్ట్నర్ కానివ్వండి, లేకపోతే పిల్లలు కానివ్వండి, ఎవరో ఒకళ్ళు. ఐ రిమెంబర్ ఈవెన్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ డాటర్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ సో మచ్. గంగ గారు. సో అది చూస్తుంటే నాకు ఎప్పుడు అనిపించింది అనమాట, పొద్దున్న నేను కూడా ఇలా ఈ ఏజ్ వచ్చినప్పుడు నా కూతురు అంటే అలాగే మై డాటర్ ఈజ్ లైక్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్ ఆఫ్ మీ, మోర్ కన్సర్న్డ్ అబౌట్. ఇంకేంటి, షీ ఈజ్ రిప్లేసింగ్ ఎవ్రీథింగ్ కదా. సో యు ఆర్ నాట్ ఇన్ టర్మ్స్ విత్ యువర్ వైఫ్ ఆఫ్టర్ వన్స్ డైవర్స్. అవునండి. మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కూడా అనిపించలేదు? నేను చేసుకోలేదండి. యాక్చువల్లీ వీఆర్ నాట్ డైవర్స్డ్, వి జస్ట్ సెపరేటెడ్ అంతే. డైవర్స్ ఎందుకు? ఇంకో పెళ్లి చేసుకునేవాడికి డైవర్స్, నాకు దానికోసం కాదు. ఐ జస్ట్ వాంట్ మై పర్సనల్ ఫ్రీడమ్. అంటే అంత ఫ్రీడమ్, నీ ఫ్రీడమ్ అని అంత తొక్కేసిన సూర్యకాంతం ఆవిడ చెడ్డాను కాదు, బట్ నేను ఇలా ప్రిఫర్ చేస్తున్నా. చాలా నువ్వు చాలా అంటే చాలా తమాషాగా సమాధానం చెప్పి, అంటే మనం ఒక రకంగా ఉండడం కోసం మరొకరిని చెడ్డ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది, వాళ్ళు చెడ్డ అయినా వాళ్ళు మంచి వాళ్ళైనా. ఇప్పుడు నాకు గులాబీ తర్వాత ఏంటి అంటే నేను ఇంకొన్ని చెడ్డ చేయట్లేదు అక్కడ, కానీ నాకు రాలేదు అన్నాను. కానీ ఎక్కడో 1-2 వదిలేవు కదా. ఉండొచ్చు, అదే కొన్ని ఉంటాయి పాయింట్స్. అలాగే ఇప్పుడు కూడా అన్నిట్లో నేను వదులుతున్నాను. బట్ స్పెసిఫిక్ గా మనం జస్ట్ బికాస్ వీ వాంట్ టు బి సంథింగ్, మరొకరిని మనం ఒక కలర్ లైట్ వేసి రెడ్ లైట్ వేసి వీడు విలన్ స్పాట్ పెట్టుకో ఆడి మీద, అది అవసరం లేదు. నా ఉద్దేశం అవసరం లేదు. అది సిచ్యువేషనల్ గా జరుగుతాయండి ఇవన్నీ లైఫ్ లో. ఈ మూమెంట్ లో ఒకడు విలన్, కానీ మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత అసలు వాడు విలనే కాదు మీ లైఫ్ లో. అవును, వాడు మళ్ళీ ఏదో హెల్ప్ కింద రావచ్చు. వాడికి మనం హెల్ప్ చేయొచ్చు, లేకపోతే వాడు మనకి హెల్ప్ చేయొచ్చు. అవును, ఇవన్నీ ఏంటంటే ఈ ప్రపంచంలో ఇంతమంది ఉండడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సపోజ్ ఇంకో 2 ఉన్నారు అనుకోండి, ఎందుకు కొట్టుకుంటారు వాళ్ళు? మొత్తం ప్రపంచానికి 2 అంటే ఎందుకు కొట్టుకుంటారు? ఇన్ని బ్యాంకులు ఏం చేసుకోవాలి, ఇన్ని ఎయిర్పోర్ట్లు ఏం చేసుకోవాలి. సో ఇట్స్ లైక్ దట్, అది లైఫ్. No, the way you are looking at life is very different, Shashi. అందుకనే నువ్వు ఇన్ని కార్యక్రమాలు ఎట్ ఏ టైం అట్ వన్స్ చేయగలుగుతున్నావు, లైఫ్ని అలా తీసుకోబట్టే. లేకపోతే యు వుడ్ హావ్ ఫాలన్ డౌన్ ఎప్పుడు. భార్యలు వెంటనే భార్య దూరం అవగానే మగువలేదు మనిషి అని ఒక సాంగ్ వేసుకుంటూ అట్లాగా. బట్ యు ఆర్ ఫ్రెష్ ఇనఫ్ టు బ్రింగ్ యువర్ డాటర్ అప్ in the most glorious way possible. I like coexistence. A coexistence where everyone can be under one roof, but everyone should have their own space without overlapping. మనకి సెట్ థియరీ అని ఉంటుంది, వెన్ డయాగ్రామ్ చేసుకుందంటే ఏ ఇంటర్సెక్షన్ బి, ఆ ఇంటర్సెక్షన్ అంటేనే నాకు ప్రాబ్లం. ఏ యూనియన్ బి ప్రాబ్లం లేదు, ఏ బి సపరేట్ గా ప్రాబ్లం లేదు, ఆ ఇంటర్సెక్షన్ లోనే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే కదా ఇన్ని కోర్టులు ఎందుకు వచ్చాయి, ఆ ఇంటర్సెక్షన్ వల్లే. అంతే. బట్ నువ్వు పాపం లాయర్లకి అవకాశం, అందరూ మంచి వాళ్ళే, అందరూ గొప్ప వాళ్ళే, కానీ వాళ్ళు ఇద్దరిని ఒక చోట పెడితేనే బగ్గుమంటుంది ఇష్యూస్. అదే అగ్గిపుల్లు మట్టుకు అగ్గిపుల్లు మంచిదే, పెట్రోల్ మట్టుకు పెట్రోల్ మంచిదే, 2 కలిస్తేనే హోలోకాస్ట్. ఎగ్జాక్ట్లీ, హోలోకాస్ట్. ఇందులో అగ్గిపుల్లు ఎవరు, పెట్రోల్ ఎవరు మీ ఇద్దరులో? అది ఇట్ కెన్ బి రోల్ రివర్సల్స్ అవుతూ ఉంటాయి. ఓకే. సో అది ఒక్కడే ఇదే నేను అదే నేను ఏముండదండి. ఇట్స్ ప్రొవకేషన్, ఇన్స్టిగేషన్. ఆ పర్టికులర్ మూమెంట్లో మనం ఏ మూడ్లో ఉంటాం, ఒకసారి మనం నోరు జారి ఎక్కువ మాట్లాడతాం, ఒకసారి తక్కువ మాట్లాడతాం. షార్ట్ టెంపర్ నీకు? నాకు ఉంది అండి. అంటే మళ్ళీ ఎంత కోపం వస్తుందో అంత ఫాస్ట్గా విత్ ఇన్ సెకండ్స్ ఐ బికమ్ నార్మల్. వెంటనే అలిగి తీవా అదే
అసలు మళ్ళీ దానికి దీనికి సంబంధం ఉండదు, అది వేరే ట్రాక్, ఇది వేరే ట్రాక్. సో ఇట్ ఈస్ ఇది నువ్వు యాక్చువల్ గా ఇప్పుడు నువ్వు చెప్పిందంతా అంటే కూడా అప్పుడప్పుడు ఒకసారి అంటే ఏదైనా టిల్ ఐ బ్రేక్ సంథింగ్ నాకు అది నీ కోపం తగ్గదు. తగ్గదు. ఏంటి విరిచేసి ఉండేవాడు అప్పుడు? ఏదైనా గ్లాస్ వాచీలు, సెల్ ఫోన్లు. నేను ఐఎమ్ వెరీ రీజనబుల్ అబౌట్, ఎందుకంటే మళ్ళీ నేను అకౌంట్ చేసుకుంటాను, నేనే ఎంత పగలగొట్టానని నాకు అకౌంట్ కావాలి మళ్ళీ, బికాస్ ఐఎమ్ ఆల్సో ఆన్సరబుల్ టు మై యాక్షన్స్. ఎగ్జాక్ట్లీ. యా, ఎక్కువగా నేను ఐ బ్రేక్ గ్లాస్. తాగే గ్లాస్ తాగే కదా, పెద్ద డోర్ విండో ఉంటుంది కదా. అంటే నీలో మంచి యాక్షన్ హీరో కూడా ఉన్నాడు. అంటే నాకు ఆ షుగర్ అవసరం లేదు, డైరెక్ట్ గా గ్లాస్ లో కొట్టాను. షుగర్ గ్లాస్ షుగర్ అవసరం లేదు, పంచదార గ్లాసులు అక్కర్లే. ఎన్నోసార్లు కొట్టాను నేను నిజంగా. అది సమ్ టైమ్స్ ఇట్ స్పార్క్స్ అన్నమాట ఒకసారి. ఆఫ్ కోర్స్ అదే దీస్ ఆర్ అవర్ మనం అదే హ్యూమన్ బీయింగ్ లో ఉన్న కొన్ని వీక్నెసెస్ ఉంటాయి మనకి. అవును. సో దట్ ఈస్ వై ఐ ప్రిఫర్ మై ఓన్ సాలిట్యూడ్ సమ్ టైమ్స్. ఎందుకులే ఈ గ్లాసులు అన్ని పగలగొట్టడం అవసరం, మళ్ళీ చేయించుకోవడం, ఒకళ్ళ వెంట పోయింది కదా అన్నా. మళ్ళీ పగలు కొడితే ఎదుగో నేను నీ వల్ల పగలు కొట్టేలా. కానీ ఆడు కూడా ఒప్పుకోవాలి కదా, నువ్వు ఎన్ని పగలు కొట్టుకున్నా నాకు పర్లేదు, నిన్ను ఎలాగ వదిలేసి వెళ్ళిపోతానయ్యా, నేను నన్ను ఎక్కడికి వెళ్ళమంటాను ఎప్పుడు చెప్పలేదా? ఇప్పుడు కూడా ఉంటానంటుంది నాతో. అందుకనే చెప్తున్నా కదా, నేను రివర్స్ తీసుకోలేదు, నేను సెపరేషన్ కోరాను అంతే. లైఫ్ లో మనకు పీస్ ఆఫ్ మైండ్ కోసం మనం కొన్ని, అది కూడా ఒక జర్నీ అండి అంతే. లైఫ్ అనేది ఏది పర్మనెంట్ కాదు, ఏది పర్మనెంట్ కాదు. అలాగని ప్రతిదీ ఏది వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ ఇన్ ఎవ్రీ డెసిషన్ దట్ వీఆర్ డూయింగ్. అది ఆ ఇర్రెస్పాన్సిబుల్ గా చేయొద్దు. నేను ఏదైనా నేను కోరినప్పుడు కూడా నేను ఏం చెప్పానంటే, మనం ఇలా కొట్టుకుని తెచ్చిపోతున్నప్పుడు ఒక ఇంట్లో ఒక రూఫ్ లో ఉండడం వల్ల మనం తీసుకొచ్చిన వాళ్ళకి మనం రెస్పాన్సిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ we have created, a kid is someone whom we create, so first of all our prime responsibility is towards their brought up more than anything else. వాళ్ళ పెంపకం ప్రధానం కదా. మన ఇంకెవరో కన్నారు, మన ఇష్టం వచ్చినట్టు పెరిగాం, ఇంకా మన ఇప్పుడు ఎవరు పెంచనక్కర్లే, ఇప్పుడు మనం సడన్ గా మనమే పెరిగిపోయాం. సో అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ is towards whom we create in this world. సో వాళ్ళకి మనం రెస్పాన్సిబుల్ గా ఉండాలి, వేరే చోట మనం కొంచెం ఇది ఉన్నా కూడా. సో అక్కడికి వచ్చినప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ అండర్ వన్ రూఫ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ పీస్ ఆఫ్ మైండ్, దెన్ అట్లీస్ట్ బీయింగ్ సెపరేట్ వీ షుడ్ బి ఏబుల్ టు గివ్ పీస్ ఆఫ్ మైండ్ టు ఎవ్రీ వన్. సి ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ అది ద హస్బెండ్ వైఫ్ కానివ్వండి, లేదా చిల్డ్రన్ కానివ్వండి, ఎవ్రీ వన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, మోర్ దెన్ మనీ, మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, యూ జస్ట్ రిక్వైర్ పీస్ ఆఫ్ మైండ్ అంతే. అఫ్ కోర్స్ అది ఇంకా అదే ప్రధానం అనుకో, ఫైనల్ గా అదే. అది లేకపోతే నిద్ర పట్టదు, ఆకలేదు, మీకు తిండి తినరు. అదే కదా 17 ఇప్పుడు 18 శ్వాసాల్లో మహాభారతంలో లాస్ట్ చాప్టర్ శాంతి పర్వం. శాంతి పర్వం. అందుకని కదా అన్ని అయిపోయాక ఓం శాంతి 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 అంటాం. ఇంక చాలా అయినా ఇంక నువ్వు వెళ్ళిపో అంటారు. అందుకని నువ్వు ఓం శాంతి 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 స్థానంలో ఫిక్స్ అయ్యావు. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఆ పీస్ ఆఫ్ మైండ్ ని వచ్చి ఎవరైనా పోక్ చేస్తే అద్దాలు పగులుతాయి. అదే నాకు ఒకటి ధర్మపురి సుబ్రహ్మణ్యం గారు మనకి అప్పుడు డీడీకేలో దూరదర్శన్ చెప్తుండే, గాంధీ గారు ఇది శాంతం గురించి మాట్లాడారు. ఒరే అది కాకపోతే నీ బుర్ర పగిలిపోతుంది అని ఏదో ఒక కామెడీ ఒకటి చెప్పేవారు, స్టాండప్ కామెడీ ఆ రోజుల్లో ఆయన. అది ఇట్ యూస్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ టు మీ అనమాట. అంటే ది ఐరనీ అనమాట, అది కంప్లీట్ కాంట్రడిక్షన్. ఒక పీస్ ని అచీవ్ చేయడం కోసం తలను నరికేస్తాడు. అలాగా మళ్ళీ అదే పీస్ ఆఫ్ మైండ్ కోసం మనం ఇక్కడ అద్దాలు పగల కొట్టుకుంటున్నప్పుడు ఇంకా అది పీస్ ఎలా అవుతుంది? అది కరెక్ట్. పీస్ అంటే ఇదే కరెక్ట్. ఎవరి మట్టుగా వాళ్ళు హ్యాపీగా లివింగ్ టుగెదర్ లాగా, లివింగ్ సెపరేట్. అదే. అయితే కమింగ్ బ్యాక్ టు ద స్ట్రైట్ కెరీర్ ఆఫ్ యువర్స్ ఇన్ ఫిల్మ్స్ అండ్ క్రియేటివ్ ఏరియాస్, ఇప్పుడు డైరెక్షన్ చెయ్యాలన్న ఆలోచన అసలు ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? అంటే వాజ్ దేర్ ఎనీ ఇన్స్పిరేషన్ ఫర్ దట్ ఆర్ ఇట్స్ ఎ నెసెసరీ స్టోరీ? నువ్వు రాసుకున్న స్టోరీ? నాకు ఇప్పుడు కూడా ఎప్పటి నుంచి కాదు, ఈవెన్ డ్యూరింగ్ ద టైమ్ అప్పుడు గులాబీ కంటే ముందు కూడా. సో ఐ వాజ్ ప్యారలీ రైటింగ్ మై స్టోరీస్ అండ్ డిఫరెంట్ థింగ్స్. అండ్ అప్పుడు నాకు ఆ స్కోప్ లేకుండేది టు గెట్ ఇన్ డైరెక్ట్ చేయడానికి. ఆబ్వియస్లీ
వర్మ గారిని అడిగితే ఆయన ఎంతమందికి ఇచ్చేసాడు? ఏమో అడుగుండాల్సింది, అదే చెప్తున్నా కదా, ఐఎమ్ లిటిల్ వీక్ ఇన్ మార్కెటింగ్. వర్మ గారు ఎంతమందిని ఎంకరేజ్ చేశారు ఆయన? అవును చేశారు. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఇన్ దట్ రెస్పెక్ట్. మేబీ అవకాశం దొరికితే డెఫినెట్లీ ఐ మే వాంట్ టు గో అండ్ డిస్కస్ విత్ హిమ్ అబౌట్ స్టోరీస్. ఎస్ డెఫినెట్లీ. ఇప్పుడైనా కొంచెం వచ్చింది మార్కెటింగ్, అప్పట్లాగే ఉన్నావా? ఇప్పుడైతే అలా లేదండి, ఇప్పుడు మార్కెటింగ్ ఎక్కువైందేమో. బాగుంది. అంటే అదే డైరెక్షన్ అనేది కృష్ణవంశీ గులాబీ టైం నుంచి కథలు రాసుకోవడం గట్టా ఉంది. బట్ హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ ఫర్ యూ? ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అండి. డైరెక్షన్ అనేది ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ మన రిసోర్సెస్, మన టైం చాలా వస్తుంది దానికి. దాంతో పాటు అంతకంతా మనకు దాంట్లో అంత అవగాహన రావాలి అన్ని క్రాఫ్ట్స్ లో. ఇందాక మీరు చెప్పినట్టు కూడా అన్ని క్రాఫ్ట్స్ ని కొంచెం కొంచెం ఫస్ట్ అవి మాస్టర్ చేసుకుంటూ వచ్చా. ద డైరెక్షన్ ఈస్ ద లాస్ట్ థింగ్ కదా. అవును, అదే ఆల్మోస్ట్ మన ఎవరెస్ట్ పీక్ ఎక్కినట్టు మనకి అది. కరెక్ట్. అక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే అన్నిటి మీద మనకు కొంచెమైనా అవగాహన, తర్వాత కొంచెం వీ నీడ్ సమ్ మాస్టరీ ఇన్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది క్రాఫ్ట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. దట్స్ వెన్ యూ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ టు డ్రైవ్ ద షిప్. ఎగ్జాక్ట్లీ. అంటే కృష్ణవంశీ గారు అండ్ రామ్ గోపాల్ వర్మ గారు బోత్ ఆఫ్ దమ్ వెరీ నియర్ టు యూ. ఎస్, వాళ్ళ దగ్గర నేను ఎక్కువ మాట్లాడాను అండి వాళ్ళని. ఇప్పుడు నా మ్యూజిక్ సిట్టింగ్ అప్పుడు కూడా అందుకనే కృష్ణవంశీ నాకు స్టోరీ చెప్పు అని ఎందుకు వినేవాడిని అంటే, ఆ క్యారెక్టర్స్ని ఎలా చేశారు వాళ్ళు, ఎలా మోల్డ్ చేస్తారు, వాటి వల్ల ఏంటి. ఐ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ క్యూరియస్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. అదే వాళ్ళు ఎట్లాగా దాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ సీన్ లో వాళ్ళు ఏం చేశారు, ఆ సీన్ ఇది. సో ఆ డిస్కషన్స్ నేను ఐ లవ్ టు డూ దట్. వర్మ గారు కృష్ణవంశీ కూడా అలాగే చెప్తారు. వాళ్ళిద్దరిలో బాగా నచ్చిన పాయింట్లు ఏంటి ఒక డైరెక్టర్ గా? వర్మ గారు ఈజ్ హియర్, ఇంకెవ్వరు కూడా ఆయన రీచ్ అవ్వలేరు, ఆయన తర్వాతే అండి. కానీ వంశీలో ఒక డిఫరెంట్ స్పార్క్ ఉంది. అంటే నేను అప్పుడు గులాబీ తను కూడా చెప్తున్నప్పుడు తన చెప్పే విధానం కూడా, అంటే హీఈస్ వెరీ ఇమోషనలీ కనెక్టెడ్ టు ఇట్. దే ఆర్ టూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ వాళ్ళిద్దరు కూడా. వంశీ ఈజ్ అగైన్ ఎ వెరీ ఇమోషనల్ పర్సన్, whereas Ramu garu is totally stoic person. I is not that. As a person I like Ramu garu more because I see like myself a little bit koncham nakenduko anipistu untundi endukante because I believe in a lot of things that he does and he did. So kontavaraku naku I appreciate him as a person, as a personality. Yes. Whereas as a filmmaker I have my respect for Krishnavamsi andi, because the kind of movies he has done and whatever experimentations ayana kuda ento, he is a creative director ana peru urke raledandi. Urke endukantaru? ఊరికే అంటారు కదా, ఊరికే అంటారు. సో డెఫినెట్గా ఎన్నో రిస్కులు తీసుకున్నాడు కూడా తను కూడా, రకరకాల సబ్జెక్టులు తీసుకుని సేఫ్ గేమ్ ఆడుంటే ఈ పాటికి ఇంకా పెద్ద హిట్ డైరెక్టర్ అయి ఉండేవాడు కదా. కానీ తను అంత రిస్కులు తీసుకున్నాడు కదా, అంత డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఎన్నో ఓన్ ప్రొడక్షన్లు కూడా చేశాడు తను. అవును, కొన్ని ఎంత మంచి సినిమా కూడా పోయింది కదా. శ్రీ ఆంజనేయం కానండి, సింధూరం కూడా, సచ్ ఎ నైస్ మూవీ అది. బట్ అది కూడా ఈ కమర్షియల్గా పాపం తను ఈ హ్యాడ్ ఫేస్డ్ అప్. బట్ అయినా కూడా ఎక్కడ మరి అది నేర్చుకోవాలి, ఆ గ్రాఫ్ నేర్చుకోవాలి. దాంట్లో దేర్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ హిస్ కెరియర్ గ్రాఫ్ అండ్ హిస్ లైఫ్. సో వీ షుడ్ రెస్పెక్ట్ హిమ్. అంటే ఆయన టెక్నిక్ ను లేకపోతే ఆయన నాలెడ్జ్ ని, ఆయన క్రాఫ్ట్స్మెన్షిప్ ఇన్ వర్కింగ్ అవుట్ అనే స్టోరీ అండ్ క్యారెక్టరైజేషన్స్ ఆయన సరిగ్గా వాడుకోలేకపోయారేమో అని నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్? టెక్నికల్ పరంగా రాము గారు మూవీస్ మీరు చూసారంటే దే ఆర్ డెఫినెట్లీ ఫార్ మోర్ స్ట్రాంగర్ టెక్నికల్. అంటే డిఫరెంట్ టీమ్స్ వర్క్ చేసినా కూడా ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకోవాలో ఆయనకి బాగా తెలుసండి. ఎవరికి? రాము గారికి. సో అందుకని ఆయన మూవీలు అన్నిటికీ కూడా ఒక రకమైన స్టాండర్డ్ ఉంటుంది. అవును. ఓకే, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ కపుల్ ఆఫ్ మూవీస్ హీ మస్ట్ హావ్ డన్ ఇన్ బిట్వీన్. అసలు దే ఆర్ నాట్ టు బి కన్సిడర్డ్. రాము గారు అంటే కొన్ని మూవీస్ ఆయనే మొన్న పెద్ద ట్వీట్ చేశారు కదా, అసలు నేను ఎందుకు చేశానో నాకే తెలియదు గమ్యం లేకుండా నడిచాను.
కానీ ఆయన రాము గారి మూవీలు అంటే ఈవెన్ ఆయన రాసిన స్క్రీన్ ప్లే ఇప్పుడు మణిరత్నం గారితో ఒక ఇద్దరు కలిసి వర్క్ చేశారు ఒకటి. అది మన అర్జున్ వాజ్ దేర్ కదా, అదే దొంగ తిరుడ కూడా చూడండి మీరు. ఇది ఒక డిఫరెన్స్ అనిపిస్తుంది అది చూస్తున్నప్పుడు. ఆ టోటల్ మణిరత్నం గారి లాగా ఉండదు, అది వర్మ గారి లాగా కూడా ఉండదు. సో ఒక వాళ్ళ శైలి అనేది ఒకటి ఉంది. ఎస్టాబ్లిష్ ద టెక్నికల్ వాల్యూస్ వచ్చినప్పుడు. వేరే కృష్ణవంశీవి టెక్నికల్ వాల్యూస్ గ్రాఫ్ మీరు చూసారంటే డిఫరెంట్ మూవీస్ డిఫరెంట్ గా ఉంటాయి. సినిమా బట్టి ఉంటాయి, సినిమా బట్టు, లేకపోతే ప్రీవియస్ సినిమా లాగానే ఈ సినిమాలో ఉండవు. నౌ ఈస్ కమింగ్ అవుట్ విత్ అనదర్ సబ్జెక్ట్ ఏదైనా విన్నాము. ఇప్పుడైనా మార్కెటింగ్ చేసి ఆ సినిమాకి నువ్వు చెయ్యాలని నిజంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే బికాజ్ యూ ఓన్లీ కెన్ గివ్ దట్ కైండ్ ఆఫ్ ఏ వైబ్రెంట్ మ్యూజిక్, దట్ కైండ్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ అనిపించింది నాకు. అదే వాళ్ళకి ఇఫ్ దే వాంట్ ఒక పిచ్చోడు చేయాలి నాకు మ్యూజిక్ కనిపిస్తే డెఫినెట్ గా చేస్తా. ప్రతి క్రియేటివ్ పర్సన్ 100% పిచ్చోడే. అదే దానిలో డౌట్ ఏం లేదు, మాత్రం పిచ్చి ఉండాలి. లేకపోతే హౌ విల్ యూ క్రియేట్? మామూలు స్టేట్ బ్యాంక్ ఆఫీసర్ లాగా ఉంటే అన్ని ఎలాగొస్తాయి? ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావు పాట ఎలాగొస్తుంది కదా. హౌ డు యూ ఫీల్ అబౌట్ సునీతాస్ సక్సెస్ గ్రాఫ్? నీ పాట నీ దానిలోనే కదా మొట్టమొదటి పాడింది. సో ఈ వేళలో నీవు పాడినప్పుడు తనకి ఎంతో 16-17 ఏళ్ళు అంతే. ఆ ఏజ్ లోనే తను అలాంటి పాట పాడింది అంటే అలాంటి వాయిస్ కెపాసిటీ ఉందనే. సో షీ హ్యాస్ దట్ ఎక్స్ప్రెషన్ కానివ్వండి, లేకపోతే ఇమోషనల్ ఇది ఆ పాట రూపంలో అట్ ది సేమ్ టైం పాడే ఎబిలిటీ ఉండాలి, అంటే ఆ ట్రైనింగ్, ఆ కల్చర్ ఉండాలి, వాయిస్కి ఉండాలి. సో అవన్నీ ఉన్నాయి. అండ్ షీ హ్యాస్ మన లాంగ్వేజ్ అంటే మన భాష స్పష్టత అనేది తనకు బాగా చాలా క్లియర్గా ఉంటుంది. ఫొనెటిక్స్ అంటే మనం వింటున్నప్పుడు తెలుగులాగానే ఉంటుంది కదా అది. అంటే ఎంతో మంది వేరే భాష వాళ్ళు పాడుతున్నప్పుడు కొంచెం మీకు ఆ వేరియేషన్ తెలుస్తుంది. తెలుగు నాన్ తెలుగు సింగర్ పాడినప్పుడు. బట్ సో కరెక్ట్ టైం అండి. చిత్ర గారు వచ్చి చాలా ఏళ్ళైంది అప్పుడు. ఆ తర్వాత ఒక కరెక్ట్ టైంకి తను కూడా వచ్చింది. అంటే ఆ గ్యాప్ తర్వాత ఇప్పుడు రావాలి, ఒక సింగర్ వస్తే బాగుంటుంది అని మనం వెయిట్ చేస్తుంటాం కదండి. రన్ రేట్ పడిపోతుంటే ఒక 6 కొట్టాలని. కరెక్ట్ ఆ టైంలో ఒక బ్రహ్మాండమైన ఒక సెంచరీ కొట్టి ఒక కొత్త ప్లేయర్ మనకి ఇండస్ట్రీకి పరిచయం అయింది. అప్పుడు నువ్వు నన్నే మెచ్చుకోవాలి దానికి. ఏమంటారు? నన్నే మెచ్చుకోవాలి నువ్వు దానికి అంటున్నా. మిమ్మల్ని మెచ్చుకోవాలంటారా? ఎందుకంటే సునీతని పరిచయం చేసింది నేను వంశీకి. ఓ అచ్చా, అమ్మాయి బాగా పాడుతుంది వంశీ గారు, ట్రై చేయండి అని. అరే వా, వెరీ గుడ్. నాకు తెలియదు ఈ సంగతి. సో అలా ఆ ప్రాసెస్ చైన్ లో అటు మీరు అక్కడ తోస్తే మళ్ళీ అక్కడి నుంచి వంశీ ఈ వాయిస్ ఒకసారి వినడం, మళ్ళీ నేను వినడం, మళ్ళీ అమ్మాయిని పిలవడం, ఇదంతా జరిగింది. సో బట్ వాట్ ఐ ఫీల్ అదే మీరు చూడండి, అప్పుడు సుశీల్ గారి తర్వాత జానకి గారి తర్వాత చిత్ర గారు వచ్చారు. అలా ప్రతి జనరేషన్ టచ్ అవ్వడానికి ఒక సింగర్ రావడం జరిగింది. అదే పందాలు చూసుకుంటే మనం కరెక్ట్ టైంకి సునీత ఇంట్రొడ్యూస్ అయింది ఇండస్ట్రీకి. మేబీ తను ఇంకా చాలా పాటలు పాడుండాల్సింది నా ఉద్దేశం. ఎందుకు జరగలేదంటారు? గులాబీ సినిమా ఏమో అండి కారణం. అదే నేను రాలేదు కదా, అందుకే ఆ సినిమాలో ఏదో ప్రాబ్లం ఉందండి. దాంట్లో సినిమా ఏమైనా ఉందేమో దాంట్లో. మీ అందరూ ఒకలాగే ఉన్నారు. నువ్వు, జేడి చక్రవర్తి, మహేశ్వరి, నేను, సునీత, ఆ తర్వాత రసూల్ కూడా ఎంత మంచి సినిమాటోగ్రాఫర్, ఎన్ని సినిమాలు చేస్తుంటారు. కాదు, మహేశ్వరి అయితే టోటల్ గా అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా కదా. అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా అదృశ్యం అయిపోయింది సడన్ గా. అమ్మాయి ఏదో మరి మ్యారేజ్ అయిందో ఏంటో తెలియదు. అదే అసలు ఇవన్నీ మనం పర్సనల్ రీజన్స్, ప్రొఫెషనల్ రీజన్స్ అన్ని పక్కన పెడితే, సో ఆ సినిమా అయ్యాక ఏం ప్రాబ్లం వీళ్ళందరికీ? ఏదో ఉంది దాని వెనకాలగా, క్షుద్ర శక్తి. అంటే ఇప్పుడు వాట్ ఎవర్ ఆఫ్టర్ ఆల్ సెడ్ అండ్ డన్, సునీత ఈజ్ యువర్ ప్రోడక్ట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, కృష్ణవంశీ గారు నీకు చెప్పుండొచ్చు, నేను కృష్ణవంశీ గారికి చెప్పుండొచ్చు, దట్స్ ఆల్ నో వాట్ యు కాల్ రౌండ్ అప్, వీఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంటల్ రౌండ్ అప్. ఓకే, కానీ షీ ఈజ్ యువర్ ప్రోడక్ట్. నీ ట్యూనే మొట్టమొదటి పాడి తన వాయిస్ బయటకు వచ్చింది. సో యూ మస్ట్ బి హ్యావింగ్ సమ్ కన్సర్న్ ఓవర్ హెర్. మొన్న జరిగిన ఇన్సిడెంట్
హౌ డిడ్ ఇట్ ఎఫెక్ట్ యూ శశి రియల్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఐఎమ్ నాట్ ఇమోషనల్, సో నాకు ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. నిజమే, నువ్వు ఇప్పుడు కళ్ళు లాజికల్ గా ఆలోచించు. సునీత అని ఆడమని నేను చెప్పట్లేదు. అసలు నేను ఆడవను, మీరు ఆడమని నాకు ఇప్పుడు ₹1,00,00,000 ఇచ్చినా రాదు. సారీ, ఐ కాంట్ క్రై. సో ఓకే, సో ఇమోషనల్ అవన్నీ పక్కన పెట్టేస్తే టెక్నికల్ గా లాజికల్ గా మనం మాట్లాడితే, బికాస్ యూఆర్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్ ఫర్ సో లాంగ్, yes you have created your own niche for that. ఈ రియాలిటీ షోస్ అంటున్నాం కదా మనం, కొంతవరకు ఎంత రియాలిటీ ఉంది దాంట్లో అసలు ఆ షో ఫార్మాట్ లోనే. ఎందుకంటే నేను ఐ విల్ ఆస్క్ యు వన్ బేసిక్ క్వశ్చన్. 2, 3, 4 సింగర్స్ వస్తున్నారు, వాళ్ళు 4 పాటలు పాడుతున్నారు. వీడు ఒక పాట పాడాడు, క్లాసికల్ పాట పాడితే ఆడు ఫోక్ పాడాడు, ఇంకోటి వచ్చేదో పాప్ పాడాడు, ఇంకేదో ర్యాప్ పాడాడు. వీళ్ళు 4 ఎవడు బెస్ట్ అంటే ఎలా చెప్తారంటే వాడు పాడిన పాట బట్టి చెప్తున్నారా, ఆ సింగర్ బట్టి చెప్తున్నామా మనం? వాళ్ళందరికీ ఒక్క పాట ఇచ్చి అది పాడి ఎవడు బాగా పాడాడంటే అప్పుడు మనం చెప్పగలం. ఒక జడ్జి చెప్తే అప్పుడు కరెక్ట్ అవుతుంది, పారామీటర్స్ కరెక్ట్ గా ఉంటాయి మెజర్ చేయడానికి. సో ఒకటే పాట కనుక 4 పాడి లేదా 10 సార్లు పాడితే ఆ ప్రోగ్రామ్ ఎవడు చూడ, టీఆర్పీలు ఉండవు. కరెక్ట్. సో దే ఆర్ ఫోర్స్డ్ టు మేక్ దెమ్ సింగ్. సో ఆర్ దే ఎంటర్టైనింగ్ ఆర్ దే జడ్జింగ్ ద సింగర్? ఇది ఫస్ట్ ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఇన్ రియాలిటీ షోస్. సో బేసికల్గా ఎంటర్టైన్మెంట్ చూడండి. దాంట్లో ఆ రియాలిటీ షోని వాడు ఆ పేరు పెట్టడం, అదేదో నిజంగా రియల్గా అయిపోతుంది అనుకుని మనం ఫీల్ అయిపోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ రెలవెంట్ యాజ్ ఎ లాజిక్, ఇట్ ఈస్ నాట్ రెలవెంట్. ఇంకా అక్కడ జరిగిన పర్సనల్ ఏమంటారు దాన్ని, ఇవి ఏవైతే ఒకరినొకరు అనుకోవడాలు ఇవన్నీ ఏవైతే జరిగాయో సార్, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ మనం పర్సనల్ కామెంట్స్ ఎప్పుడు కూడా ఎవరు చేయకూడదు. పర్సనల్ కామెంట్స్ ఆర్ హర్ట్ఫుల్. సో కొంతవరకు మనం కూడా వీ షుడ్ బి రెస్పాన్సిబుల్. అండ్ మనం ఎంతవరకు ఇంకోళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు నన్ను ఇంకో 10 సార్లు మీరు అడిగినా కూడా గులాబీ అప్పుడు నేను చుక్కలో చూపిస్తాను కానీ నేను లైన్ అయితే గీయను. సో అలాగా మనం ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాక ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక మౌంటైన్ మీద ఎక్కాక మిమ్మల్ని గుంజేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా దే షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ బిఫోర్ దే దే పాస్ ఎనీ కామెంట్. అది బెస్ట్ థింగ్ ఇస్ నో కామెంట్ అంటారు. ఎందుకంటారు? అందుకే. కరెక్ట్. సో నో కామెంట్, ఓకే ఫైన్. సో డోంట్ మేక్ ఇట్ పర్సనల్. తర్వాత ఇంకొకటి, అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్న వాళ్ళకి సపోజింగ్ వాళ్ళకి నువ్వు బాగా పాడేవు అంటే కూడా వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉంటుంది, నువ్వు బాగా పాడలేదంటే కూడా వాళ్ళకి విపరీతం డిసప్పాయింట్మెంట్. అంతే ఈక్వల్. సో పాడుతా తీయగా అనే ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ మన బాలు గారిని చూసినప్పుడు ఆయన చాలా మర్యాదపూర్వకంగా చిన్నపిల్లలైనా కూడా వాళ్ళకి నువ్వు ఇలా పాడుంటే బాగుండేదమ్మా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన పాడతారు. బికాస్ హీఈస్ ఎ లెజెండరీ సింగర్. అది ఎక్కడ తప్పుపోయిందని చక్కగా పాడి మరీ చెప్తారు. సో ఆయన పాడి అక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి మనకు ఒక కంపారిజన్ స్కేల్ వస్తుంది. అప్పుడు ఆడియన్స్కి కూడా అర్థమవుతుంది, ఓహో ఇది ఇలా పాడుంటే బాగుండేదని. మరి మనం అలా పాడకుండా నువ్వు ఇలా పాడితే బాగుంటుందని చెప్పినప్పుడు ఆడియన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ ఉండదు. సో సింపతి ఎవరికి వెళ్తుంది? పార్టిసిపెంట్కి వెళ్తుంది. సో జడ్జి కరెక్ట్ అయినా కూడా పార్టిసిపెంట్నే మనం ఎంపథైజ్ చేయాలి అక్కడ సిచ్యువేషన్లో. సో ఇలాంటి ఎన్నో లాజిక్లు వస్తాయి మనకి. సో అందుకని ఇలాంటి కాంట్రవర్సీలు జరిగాయి, అవకాశం ఉండాలండి. సో అందుకనే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి యాజ్ జడ్జెస్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి. అవును, అంటే బాగా లూజ్ టాక్ అన్నట్టు అయిపోయింది. తర్వాత మళ్ళీ సునీతేవో మళ్ళీ క్లారిఫికేషన్లు వీడియోలు అవన్నీ రిలీజ్ చేసింది కానీ బట్ షీ వాజ్ సబ్జెక్టెడ్ టు లాట్ ఆఫ్ క్రిటిసిజం విచ్ షీ డస్ నాట్ డిజర్వ్ ఇన్ఫాక్ట్. యాక్చువల్గా అంటే ఇండివిజువల్గా వాళ్ళు ఇన్నేళ్ల నుంచి ఎన్నో ప్రోగ్రాంలు వస్తున్నారు, ఇంతగా ఎప్పుడు జరిగిందో జరగలేదో మరి తెలియదు మనకి. అంటే హౌ మచ్ ఆఫ్ ఇట్ కమ్స్ అవుట్, హౌ మచ్ ఆఫ్ ఇట్ డజంట్ కమ్ అవుట్ అండ్ ఆల్ దట్ నో వన్ నోస్. మనకు తెలియదు కదా ఫర్ అస్ టు ఈవెన్ ఇవాల్యుయేట్ అండ్ టాక్ అబౌట్ ఇట్. బట్ ఒక్కొక్కసారి అందరికీ టైం అనేది మంచి చెడు అనేది వస్తూ ఉంటుంది, ఆ టైంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అందరికీ వచ్చింది, అందరికీ తెద్దున ఒకరికే తెద్దున అందరికీ తెద్దున సామెతలాగా కీరవాణి గారు బదనాం అయిపోయారు,
ఈ అమ్మాయి బాంధురా అన్నెసెసరీ కదండి, ఏడాది అయింది వాళ్ళు చక్కగా ఇది ఆస్కార్ కంట్రీకి ఎంత పెద్ద ఆనర్ తీసుకొచ్చి ఇప్పటిదాకా కంట్రీలో అట్లీస్ట్ మన తెలుగు రాష్ట్రానికి, మన ఇక్కడి నుంచి తెలుగు వాళ్ళకి ఎప్పుడు రాంది అలాంటిది. ఇండియాలోనే తెలియదు కదా శశి. అసలు నన్ను అడిగితే అంత పెద్ద ఆస్కర్లు వచ్చిన వాళ్ళు వెళ్ళి మళ్ళీ లోకల్ ప్రోగ్రామ్స్ ఎందుకు కూర్చుంటున్నారు? ఒక మాట మంచి చెప్తున్నా. లాజిక్ ఇది. సో ఎక్కడో చోట వాళ్ళు కూడా దే షుడ్ డ్రా అంటే లైక్ యా ఐ మీన్. అండ్ సెకండ్లీ సార్, ఇట్స్ అ లెజెండరీ ప్రోగ్రామ్ ఆఫ్ బాలు గారు. సో అక్కడ ఇంకా జాగ్రత్తగా ఉండాలి అందరూ. ఆయన ఎంత లొంగిపోయేవారు కదా మాట్లాడేటప్పుడు. చాలా అండ్ ఆయన చెప్పడం ద్వారా సింగర్లు కూడా నేర్చుకుని గుర్తుంది. ఆయన నన్ను పిలిచినప్పుడు కూడా ద వే హీ యూస్ టు టాక్ అబౌట్ ఆ వచ్చిన జడ్జిల గురించి, అంటే అసలు అవసరం లేదండి. ఈజ్ లెజెండ్. ఆయన ఒక హిమాలయ పర్వతం. Yes. ముందు మనం అందరం ఎందుకుంటాం. సో అవసరం లేదు, కానీ ఆ విధంగా ఆయన పాపం అది ఆ ప్రోగ్రామ్ ని ఆయన, ఇట్ వాస్ లైక్ సో క్లోజ్ టు హిస్ హార్ట్. అవును, అది ఇంటింటి ప్రోగ్రామ్ అయిపోయింది కదా. ఆయనే చెప్పుకున్నారు కదా, నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కాదు, పాడుతా తీగ బాలసుబ్రహ్మణ్యం, పిటి బాలసుబ్రహ్మణ్యం అని చెప్తున్నారు. సో ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ అబ్జర్వ్డ్ వాట్ యు సెడ్. ఇట్ ఇస్ సమ్వేర్ ఇట్ మిస్డ్ ది ట్రాక్, అంతే సింపుల్ గా. కొంచెం ఒకసారి అవుతూ ఉంటాయి, ఎన్నో మిస్హాప్స్ అవుతుంటాయి. కానీ ఇది మామూలు మిస్హేప్ కాదు, ఇది పెద్ద ఎక్స్ప్లోజన్ లాగా అయిపోయింది. ఎక్స్ప్లోజన్ టు ది పార్టిసిపెంట్స్. ఆ కొత్తగా నేను అదే చెప్పే కదా, ఇప్పుడు ఆ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ దేర్ లైఫ్ లో వాళ్ళకి అలాంటివి జరిగితే కొంచెం వాళ్ళకి ఎంత కష్టమైంది అనేది కూడా మనం ఆలోచించాలి. సరే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు, సరే ఒక ఏడాది 2 ఏళ్లలో మెల్లగా థింగ్స్ పీపుల్ ఫర్గెట్ ఆర్ దే గెట్ స్లోలీ ఫర్గాటన్. బట్ వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ లో అలాంటి ఓవర్కమ్ అవ్వాలంటే చాలా కష్టం, చాలా డెలికేట్ హార్ట్స్. అంటే అన్నెసెసరీ ఏమో అనిపిస్తుంటుంది ఒకసారి. కరెక్ట్. వాళ్ళు సూపర్బ్ సింగర్స్ కారా అనేది అవన్నీ పక్కన పెట్టేస్తే అన్నెసెసరీ ప్రెషర్ ఫర్ దెమ్ అండ్ దేర్ పేరెంట్స్ అని ఎందుకండి. అవునండి. ఇక అది కీరవాణి గారు అన్నమాట చాలా పెద్ద రచ్చరచ్చ అయింది. ఇది ఇంటికి వచ్చి చాకరీ చేయడం అన్నమాట, ఏదో అలాగా అది ఊరికే చమత్కరించారు ఆయన. అంటే పూర్వం రోజుల్లో బాలుగారు అంటే అంత స్పెసిఫిక్ ఇంటెన్షనల్ గా వాళ్ళు అన్నారని నేను అనుకోను. ఏదో మనకి ఇప్పుడు ఏమంటే ఈ సోషల్ మీడియాలో వచ్చాక మనం మనకు కావాల్సినట్టుగా ఎడిట్ చేసుకుంటాం కదా. అవును, ఇది ఒకటి వేసి మళ్ళీ పక్కన ఇంకోటి వేసి మధ్యలో ఒక మేము తయారు చేసి ఇప్పుడు ఏఐలు కూడా వచ్చాయి కాబట్టి చాలా సులభం. సో దానివల్ల కూడా కొంతవరకు వీటన్నిటిని మించేసేసి బొడ్డు కిందకి చీర కట్టుకోమన్నారు అన్నది వచ్చిందే, అది మాత్రం అసలు వరల్డ్ వైడ్ అంతా అది నిజంగా జరిగిందా అంటే మరి అమ్మాయి జరిగిందని చెప్తోంది, అన్నారంటోంది. వీళ్ళు మాకేం తెలీదు, మేము చాలా పద్ధతి గలవాళ్ళం అని. నిజంగానే మరి రామోజీరావు కంపెనీ అంటే అలా ఉంటుందా? బట్ రామోజీరావు వాళ్ళు, బాపిరెడ్డి గారు వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేస్తున్నారా? ఇట్ ఈస్ డన్ బై సంబడి ఎల్స్. ఇవన్నీ చాలా సరే. ఇప్పుడు హెరార్కీ అనేది ఉన్నప్పుడు ఒక ఆర్గనైజేషన్ లో కొంతవరకు కొన్ని వాళ్ళ వరకు వెళ్ళకపోవచ్చు. అండ్ దీస్ ఆర్ ఆల్ వెరీ సెన్సిటివ్ మ్యాటర్స్ విచ్ ఐ మీన్ వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. తర్వాత ప్రోగ్రామ్ కి వాళ్ళకి ఎవరో ఈ అంటే లైక్ ఈ ఫ్యాషన్ డిజైనర్స్ అనో లేకపోతే వాళ్ళకి ఏదైనా కాస్ట్యూమ్ డిజైనర్స్ ఎవరో ఉంటారు కన్సల్టెంట్స్. వాళ్ళు దేమే ఫెల్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ హిందీలో కూడా ఎంత పెద్ద పెద్ద ప్రోగ్రాంలు వస్తున్నప్పుడు అక్కడ వాళ్ళంతా మరి ఇక్కడ వాళ్ళు కూడా సింగర్లు అక్కడికి వెళ్ళాక వాళ్ళ జుట్లు మారిపోతున్నాయి, మరి వాళ్ళ వేషధారణ మారిపోతుంది. మరి అంత మారితే కానీ సింగర్లను చూడరా అన్నది కూడా వస్తుంది. కరెక్ట్. సో ఇంటర్నేషనల్ గా అదేనండి, వెన్ దెర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ బ్లరింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద వెస్ట్ అండ్ ద ఈస్ట్. ఈ రోజుల్లో మనం చూస్తుంటే మనం 1950s లో కూడా మీరు తీసుకోండి, వెస్ట్ లో ఉన్న ఆల్బమ్స్ అనేది అక్కడ వాళ్ళ సినిమాలో మ్యూజిక్ ఉండదు. కానీ ఆల్బమ్స్ తీసుకుని చూడండి, వాళ్ళు వేసుకునే బట్టలు అవన్నీ కూడా అసలు ఈ కాలంలో కూడా ఎవడో వేసుకోవడం మన ఇండియాలో. మరి వాళ్ళందరూ ఇంటర్నేషనల్ పాప్ సింగర్స్ వాళ్ళు. సో అక్కడ ఎక్కడో వాళ్ళ కాన్సర్ట్స్ చేయడం, అక్కడ స్టేజ్ల మీద వాళ్ళ డాన్స్ చేస్తూ పాడడం అనేది దట్స్ ఎ డిఫరెంట్ కల్చర్ ఆల్టుగెదర్. ఇప్పుడు ఎంతవరకు అది మనం ఇక్కడ ఈస్ట్ లో మనం అడాప్ట్ చేసుకోవాలి, మనకంటూ అవసరమా అది, ఇలాంటివి కొన్ని ఆ ప్రోగ్రామ్ ఎవరైతే ఫామ్ చేస్తారో పాలసీస్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ హ్యావ్ వన్ గైడ్ లైన్స్ ఫర్ దెమ్సెల్స్. అవి వాటికి ఒప్పుకుని సింగర్స్ వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి ఓకే ఐఎమ్ రెడీ టు యునో పెర్ఫార్మ్, ఐఎమ్ రెడీ టు వేర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ డ్రెస్ వైల్ ఐఎమ్ పెర్ఫార్మింగ్. అయితే నా పాట చూస్తున్నారా లేకపోతే ఇదా ఏమిటో ఇవన్నీ. సో ఆల్ దీస్ అంటే నిజంగా ఆడియన్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఇట్ ఆర్ ఆడియన్స్ లేదా స్పాన్సర్ చేసే వాళ్ళు మాకు ఇలా ఉంటేనే ప్రోగ్రామ్ అని అడుగుతారా, లేకపోతే
కదా బాలు గారి టైంలో కట్టుబొట్టు ఎంత పర్ఫెక్ట్ గా ఉండేవి. ఎవరు అడుగుతారు, ఎందుకు అడుగుతారు కదా. Yeah. సెట్ ఇట్ సైడ్. ఈ క్రాస్ రోడ్స్ సినిమాతో మళ్ళీ డైరెక్టర్ గారు 30వ తారీఖున రాబోతున్న ఈ కథా కమామిష్ ఏంటి, దీని నేపథ్యం ఏంటి అసలు? సార్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న అన్ని ఇలాంటి పాయింట్స్ ఉంటాయి ఈ సినిమాలో. ఎందుకంటే ఈ సినిమా కథ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్ వాళ్ళు ఒక సినిమా చేశారు. వాళ్ళందరూ డ్రీమర్స్ అనమాట. ఒక సినిమా ఫీల్డ్లోకి రావాలని, లేకపోతే సినిమాలోకి ఎంటర్ అవ్వాలని, ఒక దాంట్లో టెక్నీషియన్స్, ఒక యాక్టర్లు, ఎలాంటి ఒక గ్రూప్ అనమాట. యంగ్స్టర్స్ అందరూ కలిసి వాళ్ళు ఒక సినిమా చేశారు. ఈ సినిమాని వాళ్ళు ఇప్పుడు ప్రపంచానికి చూపెట్టాలనే ప్రయత్నం ఆ స్టోరీ. సో ఇప్పుడు మీరు మాట్లాడుకున్నవన్నీ అన్ని అప్లై అవుతాయి. సో ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, స్టోరీలు రాసుకుంటున్నా అంటే లైఫ్ లో అక్కడ ఒక మనిషితో మనం మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఈ సన్నివేశం, ఈ సంఘటన, మనకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కూడా వాటి నుంచి ఎంతో కొంత సమ్మరీ మనం నేర్చుకుంటూ ఉంటాం. కరెక్ట్. అదే అబ్జర్వ్ చేస్తుంటాం. సో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా మిమ్మల్ని నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. మీరు అంటే మీ ప్రవర్తన ఎలా ఉంటుంది, లేకపోతే మీలో ఉన్న కొన్ని ట్రేట్స్ ఏంటి, కొన్ని మనని ఆకర్షిస్తాయి ఒక్కొక్కళ్ళని కలిసినప్పుడు, వాళ్ళ ఎనర్జీ కానివ్వండి, వాళ్ళ ఇది. సో అవి మనం ఎక్కడో తెలియకుండా మనం క్రియేట్ చేసుకునే క్యారెక్టర్స్కి మనం అప్లై చేస్తాం. ఓకే, అప్పుడే మనకు ఆ రియాలిటీ అనేది వస్తుంది. అంటే లేకపోతే అది కంప్లీట్ గా కల్పితంలాగా డ్రామాటిక్ గా ఉంటుంది. బట్ నిజ జీవితంలో చూసిన వాటిని తెరకెక్కించేటప్పుడు డ్రామాకి అసలు అవకాశం లేదు. అసలు డ్రామాకి అవసరం లేదు. సో నా దాంట్లో కూడా డైలాగులు తీసుకోండి, వాళ్ళు ఆర్గ్యుమెంట్లు తీసుకోండి, ఆ ఫ్రెండ్షిప్లు ఎలా విడిపోతాయి, మళ్ళీ వాళ్ళు ఎలా కలుస్తారు, మధ్యలో వాళ్ళు ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతారు. అలా అయినప్పుడు అంటే ఎప్పుడైనా సరే మన జీవితంలో అంత ఐడియల్ సిచ్యువేషన్స్ లో దిస్ వెహికల్ గివ్స్ 21 km/l అంటాడు. ఆ ఐడియల్ సిచ్యువేషన్ ఏమిటో ఎవరికి తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. సో అది ఎప్పుడైతే వెన్ యూర్ టర్న్, అప్పుడే అసలు రియాలిటీ అనేది బయటపడుతుంది, అప్పుడే అద్దాలు పగులుతాయి, లేకపోతే అంతా పీస్ఫుల్గానే ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయితేనే ఈ సో కాల్డ్ చక్కగా ఉన్న ఫ్రెండ్షిప్లు ఎలా బ్రేక్ అవుతాయి అనేది. సో అలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు అవుతాయి అది మనకు. సో అప్పుడే మనకి డిస్బిలీఫ్ అనేది వస్తుంది. నిన్నటి వరకు నమ్మిన వాళ్ళ మీద ఈరోజు మనకి అపనమ్మకం క్రియేట్ అవుతుంది. ఎందుకు అంటే అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. అందుకే నాన్న సిచ్యువేషనల్గా ఈ క్షణంలో వీడు విలన్ అయితే అదే సిచ్యువేషనల్గా ఇంకో క్షణంలో వాడు విలన్ కాడు. అవును అవును, కరెక్ట్. అది చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది, అది చాలా చోట్ల. అందుకనే నా క్రాస్ రోడ్స్ అని పేరు పెట్టింది. జీవితం ఎప్పుడు కూడా ప్రతి ఒక 4 రోజులకో, కొంతమందికి ఏడాదికో, ప్రతిసారి ప్రతి వాళ్ళు మనం ఆ జంక్షన్ దగ్గర ఆగుతూ ఉంటాం. ఒకసారి అది ఆగినప్పుడు మనం ఏ రోడ్డు తీసుకుంటాం అనే దాన్ని బట్టి ఆ నెక్స్ట్ వచ్చే ఫేజ్ అనేది మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఎటు టర్న్ తీసుకుంటాం అన్నది. నీ సినిమాలో అందరూ కరెక్ట్ టర్న్ తీసుకున్నారనే అనుకుంటున్నారు. నువ్వు ఎలా గైడ్ చేసే వాళ్ళని కరెక్ట్ టర్న్ తీసుకుని? క్యారెక్టర్లు కదా వాళ్ళు. సో ఆ క్యారెక్టర్ నేను ఎలా వర్క్ చేస్తాను అంటే, నేను క్యారెక్టర్స్ ని వాళ్ళకి సంబంధించినవన్నీ క్రియేట్ చేసి ఒక సన్నివేశం ఇచ్చి I leave the actors in that to first of all own it and perform, own it and do it. Then I improvise it and then I again go for the shoot. Okay. సో కొంతవరకు ఆ క్యారెక్టర్ని యాక్టర్లోకి, యాక్టర్ని క్యారెక్టర్లోకి ఐ లెట్ దెమ్ మ్యారినేట్ ఇన్ టు ఈచ్ అదర్. వెరీ గుడ్. సో చాలా లేకపోతే మనం ఒక రిజిడ్ అయిపోతాం ఒక క్యారెక్టర్ని తీసుకుని. నాకు ఇలాగే కావాలి అనుకోవడం కంటే, ఈ క్యారెక్టర్ ఇలాంటి పరిస్థితుల్లో ఆ యాక్టర్ వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్ ని దీనికి కనుక మ్యాచ్ చేసుకుంటే మేబీ ఐ విల్ గెట్ సంథింగ్ బెటర్ ఆర్ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు నీ సినిమాలో అందరూ కొత్త వాళ్ళేనా? అందరూ కొత్త వాళ్ళే. అస్సలు ఒక్కళ్ళు కూడా గతంలో సినిమా కెమెరాని కూడా ఫేస్ చేసిన వాళ్ళు లేరు చాలా మంది దాంట్లో. ఈవెన్ ఫస్ట్ టైం వాళ్ళని తీసుకునే చేశాను. బట్ నీకే బోల్డ్ క్రాస్ రోడ్స్ ఉన్నాయి ఇందులోని. యువతల థియేటర్స్ రిలీజ్, మళ్ళీ ఓటీటీ. సినిమా చూసారంటే మీకు ఇవన్నీ కనిపిస్తాయి. అవునా? అన్ని కనిపిస్తాయి. ఆర్ యు సేఫ్ నౌ యాజ్ బిజినెస్ వైజ్? సేఫ్ ఏముంటుందండి దీంట్లో, అన్లెస్ యూ హావ్ సోల్డ్ ద మూవీ టు సమ్వన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు మన సినిమా చేసేసాం కదా, అంటే ఇదంతా దాటుకుని ఇక్కడ వరకు వచ్చేసాం. ఈ ముందు వెళ్తున్నాం, ఆడియన్స్కి వెళ్తున్నాం. ఆడియన్స్కి నచ్చింది అనుకోండి, ఆడియన్స్ ఈజ్ హ్యాపీ, వీఆర్ ఆల్సో హ్యాపీ. లేకపోతే ఆడియన్స్ ఈజ్ నాట్ హ్యాపీ,
మనం వీ డోంట్ హ్యావ్ టు క్రై అబౌట్ వాట్ హెస్ హ్యాపెన్. ఎందుకంటే అయిపోయింది ఆల్రెడీ, ఏడుపంత అయిపోయింది, డెలివరీ అయిపోయింది. అయిపోయింది, ఆ ఏడుపంత ఏడు చేసిన అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా ఉన్నాం, న్యూట్రల్గా ఉన్నాం. నవ్వితే నవ్వుతాం, లేకపోతే నవ్వం, అంతే. అంతేనా? సింపుల్. అంటే ఇప్పుడు నీకు ఆడియన్స్ కి మధ్యలో పెద్ద పెద్ద ప్రపంచం, పెద్ద సముద్రం ఉన్నాయి. అవును. ట్రేడ్, డిస్ట్రిబ్యూషన్, థియేటర్లు. అదే చెప్తున్నా నేను, ఈ సినిమాలో ఉన్న స్టోరీయే ఇప్పుడు జరుగుతుంది. అంతేనా? ఎందుకంటే రేపు మళ్ళీ June 1 నేమో థియేటర్లు. నేను డేట్ అనుకున్న వెంటనే నెక్స్ట్ వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది, ఏమిటి అంటే థియేటర్లు స్ట్రైక్ ఉండొచ్చు ఫస్ట్ నుంచి, బంద్ ఉండొచ్చు. అంటే 30 తారీఖు నేను రిలీజ్ చేస్తున్నానని చెప్పి ఇప్పుడు ఫస్ట్ కి స్ట్రైక్ వచ్చింది అనుకోవాలా నేను? అనుకుంటే అదొక తీరు. అంటే ఇప్పుడు లేదనుకో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ కానీ ఆ క్షణానికి మనకి అవును అదొకటి కనిపిస్తుంది అంతే కదా, గుండె దడేలమంటుంది. 30 తారీఖు రిలీజ్ పెట్టి దడేలు నేను చెప్పేది నీకు ఎమోషన్స్ లేవు? నాకు లేవు. సో నాకు ఆ ప్రాబ్లం లేదు. లక్కీ, సింపుల్. వచ్చిందా సరే. ఇప్పుడు ఇందాకే ఇక్కడ దారిలో వస్తున్నప్పుడు మా ఎడిటర్ ఫోన్ చేశాడు అక్కడ డిఐ నుంచి, సార్ అదేదో ఫ్రేమ్ రేట్ ఏదో ఇష్యూ వచ్చింది అన్నాడు. సరే దాన్ని ఇది ఇలా చేయని చెప్పేసాను. దానికి ఎందుకు నేను రియాక్ట్ అవ్వాలి ఇప్పుడు కొత్తగా? సరే ఇలా వస్తూ ఉంటాయి ఎన్నో, ప్రాసెస్ దే కీప్ ఆన్ కమింగ్. సో దేర్ ఇస్ నో పాయింట్ పెద్దానికి నవ్వుతూ ప్రతిదానికి ఏడిస్తే ఆఖరిని బఫూన్ లా కనిపిస్తారు. బఫూన్, ఎగ్జాక్ట్లీ. యు డోంట్ వాంట్ పర్ఫెక్ట్ గా చెప్పారు. అందుకే ఆ సర్కస్ లో పర్ఫార్మ్ చేసే పని అదే కదా. బట్ నీలాంటి మైండ్ సెట్ కూడా అవసరం సినిమా ఇండస్ట్రీకి. ఎందుకంటే రేపు నీ నటీనటులదే అదృష్టం, అంతా ఏదైనా నీకు సంబంధం లేదు. అవునండి. యాక్చువల్గా ఏంటంటే ఇది సక్సెస్ అవ్వాలి అని ఎందుకు కోరుకుంటున్నానంటే, నా వరకు ఓకే సరే, నేను ఆల్రెడీ లైఫ్లో ఏదో కొంత మనం చేసాం, కొంత చేయలేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక టైప్ ఇన్ కెరీర్. కానీ ఈరోజు ఈ సినిమా రిలీజ్ ఏంటంటే కనీసం ఒక దగ్గర 40 మందేనా కొత్త వాళ్ళు ఇంట్రొడ్యూస్ అవుతున్నారు. ఈ సినిమా కొంచెం ఆడింది అనుకోండి, ఆడియన్స్ నచ్చింది అనుకోండి, ఆ 40 మందికి ఒక 40 జీవితాలు ఏర్పడతాయి కదా, లైఫ్ వస్తుంది కదా. వాళ్ళు మళ్ళీ నాకు చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు ఇంకోటి చేసుకున్నా కూడా 40 మంది ఒక 40 డిఫరెంట్ స్ట్రీమ్స్, 40 డిఫరెంట్ రోడ్లు క్రియేట్ అవుతాయి కదా. మరి మొన్న కమిటీ గుర్రాల సినిమా అలాగే కదా అయింది. 12 మంది కొత్త యాక్టర్స్ అవ్వచ్చు, వాళ్ళు యాక్టర్స్ అవ్వచ్చు, లేదా టెక్నీషియన్స్, లేదా వాళ్ళు ఇంకొక సినిమా రేపొద్దున ఒకటి కథ రాయొచ్చు, లేకపోతే ఇంకోటి డైరెక్ట్ చేయొచ్చు. సో వాట్ ఐ ఫీల్ ఈస్ ది ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద డైరెక్టర్ ఈస్ దట్. యాజ్ ఎ డైరెక్టర్, ఇఫ్ ఐ ఎమ్ ఏబుల్ టు క్రియేట్ మోర్ లైఫ్స్ ఫర్ మోర్ పీపుల్ వర్క్ ఇన్ మై ప్రాజెక్ట్, అది జరగాలని కోరుకుంటున్నా ఈరోజు. అట్లీస్ట్ పోనీ ఓకే సక్సెస్ఫుల్ గా, ఓకే ప్రొడ్యూసర్లు ఎవరైతే పెట్టారో డబ్బులు, వాళ్ళకి కొంతవరకు వాళ్ళు సేఫ్ అవ్వాలి, అండ్ ఈ యాక్టర్లకి గుర్తింపు రావాలి. కరెక్ట్. ఫర్ దేర్ ఎఫర్ట్ అండ్ ఎవ్రీథింగ్. దట్స్ వాట్ ఐ వాంట్. రైట్. వీళ్ళందరూ అయ్యి అన్ని నచ్చాక చాలా బాగుంది పోస్టర్, ఎక్స్ రోడ్స్ అన్నది. సో మళ్ళీ మీరు అడిగితే అది కూడా చెప్పాలంటే ఈ డిజైనింగ్ కూడా నేనే చేస్తా. అవునా? ఎస్. నువ్వు మామూలుడివి కాదు, వరాలు పొందిన రాక్షసుడు. అంటే నువ్వు ఎవరికి ఏ పని ఇవ్వవు, అయినవే ఇవ్వను, ఇచ్చినా కూడా కాదు, ఫర్ యువర్ పర్ఫెక్షన్, అంతే, నీ సాటిస్ఫాక్షన్. దాని లోపల ఉన్న కంటెంట్ అంతా కూడా ఏదైతే ఉందో దాంట్లో అంతా ఆ డిజైనింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్. సో ఇదే నేనే చేస్తా. చాలా బాగుంది పోస్టర్, చాలా బాగుంది. నీ సినిమా కూడా మిస్టరీ, డ్రామా, కొంచెం భయం, ఫ్యామిలీ ఎంటర్టైనర్. వాటి కాంబినేషన్, నేను అసలు ఇలాంటి కాంబినేషన్ ఎప్పుడు చూడలేదు నేను ఇన్నాళ్ళు నా కెరీర్ లో. బట్ యాక్చువల్గా ఉంది, అది వాస్తవం. మిస్టరీ ఉంది, అండ్ ఇట్స్ నాట్ ఎ హారర్ మూవీ. అంటే హారర్ అనుకుని వస్తే అంత హారర్ ఉండదు, కానీ చిన్న హారర్ ఎలిమెంట్ ఉంటుంది అంతే. అందుకని కొంచెం భయం అన్నదండి, అది భయం కాదు అది. అండ్ దేర్ ఆర్ సమ్ వెరీ గుడ్ అంటే ఈ కొత్త జనరేషన్కి వాళ్ళ పేరెంట్స్కి ఉన్న ఒక జనరేషన్ గ్యాప్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు ఇన్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అనమాట. నేను స్పెషల్గా ఈ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలనుకునే యూత్లో ఎంతోమంది ఫ్యామిలీస్లో చూశానండి నేను, వాళ్ళ పేరెంట్స్ అలా అప్రూవ్ చేయరు. అవును, అస్సలు పురుగులు చూస్తారు. పోతారేమోనని. సరే అదొక పర్స్పెక్టివ్ అది. కానీ వాడు ఎప్పటికి సక్సెస్ అవుతాడు ఆ సినిమాలో వచ్చాక, అది అయ్యేంత వరకు వాడు ఒక పురుగే, అంతే కదా. సో అది దోస్ ఆర్ ది థింగ్స్ విచ్ హ్యావ్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా సినిమాలో రావాల్సిన వాళ్ళందరి ఇళ్లలో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఉంటాయి.
కరెక్ట్. సో ఆ రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో ఆ పేరెంట్ అండ్ చిల్డ్రన్ వాళ్ళ మధ్యలో ఉన్న జనరేషన్ గ్యాప్స్ అవన్నీ ఉన్నాయి. అందుకనే ఇట్స్ ఎ డ్రామా, లాట్ ఆఫ్ డ్రామా ఇస్ దేర్ అండ్ ఎంటర్టైన్మెంట్. పాటలు ఉన్నాయా సినిమాలో? 3 పాటలు, మ్యూజిక్ నువ్వే? ఎస్. ఒక పాట కారుణ్య పాడాడు, ఇంకో పాట ఒక బెంగళూరు సింగర్ పాడింది, ఒక అమ్మాయి సమన్విత శర్మ అని. సో అది అంటే ఆ హీరోయిన్ ఆ అమ్మాయి యొక్క డ్రీమ్స్, ఆ అమ్మాయి అంటే సినిమాలకు వెళ్ళాల్సి ఒక లైఫ్లో ఏదో చేయాలని నేను అనుకుంటున్నది. ఒక చిన్న సాంగ్ వస్తుంది అది. అండ్ ఇంకొక సాంగ్ ఏంటంటే యాక్చువల్గా లవ్ స్టోరీ కాదు ఇది, సో లవ్ ట్రాక్ లేదు దీంట్లో, హీరోయిన్లు లేరు. దే ఆల్ లవ్ సినిమా అంతే. దే ఆల్ లవ్ సినిమా, దే డోంట్ లవ్ ఈచ్ అదర్. దాంట్లో లవ్ ట్రాక్లు ఒకళ్ళకి మళ్ళీ ట్రయాంగిల్ ఇలాంటి ఏమీ లేవు అసలు. నో నాన్ సెన్స్, నథింగ్ లైక్ దట్. సో బట్ ఏంటంటే ఒక సాంగ్ ఉంది అలాంటిది, అంటే అది ఒక డ్రీమ్ లాగా నచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ యాక్చువల్లీ దర్ ఇస్ నథింగ్ దేర్. బట్ ఒక సిచ్యువేషన్లో ఒక సాంగ్ వస్తుంది ఇద్దరికి, అంటే ఆ హీరోయిన్కి ఇంకొక అబ్బాయికి వస్తుంది అనమాట ఒక సాంగ్. సో అది కారుణ్య పాడాడు. ఇట్స్ అ వెరీ నైస్ మెలడీ. నువ్వు నాకు నచ్చావే, నువ్వు నాకు నచ్చావే, నువ్వు నాకు నచ్చావే నచ్చావే, అలా వస్తుంది. నీ స్టైల్లో ఉంది అదే. సో అది ఒకటి. తర్వాత ఇంకొకటి మన మెయిన్ థీమ్ సాంగ్ విచ్ కమ్స్ ఇన్ ది సెకండ్ హాఫ్. ఎప్పుడైతే స్టోరీ చాలా సీరియస్ అయిపోతుందో వీళ్ళందరూ దే ఆల్ ఫాల్ అపార్ట్ అప్పుడు. సో అది ఈ క్రాస్ రోడ్స్ అనేది ఏదైతే 4 దారుల కూడలిరా, దారికి తెలియని గమ్యం, చిరునవ్వులు ఎటు పోయాయో తెలియదు అంది పయనం, అలా వస్తుంది. అదే అంటే థిమాటిక్ సాంగ్స్ అంతే, దే ఆర్ ఆల్ మాంటేజెస్. బట్ ఏది ఇలా అంటే లిప్ సింక్ తో ఉన్న పాటలు, డ్యూయెట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూయెట్లు అనేది లవ్వే లేదు కదా, లవ్వే లేదు, డ్యూయెట్ లేదు. వాళ్ళందరూ సినిమాని ప్రేమించే ప్రేమికులు వాళ్ళు, అది కదా. అది బాగుంది. ఇది ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా బాగా ట్రెండింగ్ సబ్జెక్టు, ట్రెండింగ్ స్క్రిప్ట్. అంతమంది ప్రతి ఊళ్ళోనే ఉంటారు, ఒక చిరంజీవి గారు, ఒక వెంకటేష్, నాగార్జున, ఒక బాలకృష్ణ. మోర్స్ చిరంజీవి గారు ఎక్కువ ఉంటారు. అవును, ప్రతి ఊళ్ళో 10 మంది చిరంజీవులు ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఈ సినిమా ఒక గైడెన్స్ అనమాట. పేరెంట్స్కి కూడా ఒక ఉత్సాహం వస్తుంది సినిమా చూసి, మన పిల్లల్ని కూడా పంపించాలి అనేది ఒకటి ఎక్కడో డెఫినెట్ గా ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. గుడ్, చాలా బాగుంది. నాకు పోస్టర్ నచ్చింది, నీ కాన్సెప్ట్ నచ్చింది. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నీ ప్రాజెక్ట్ లో నువ్వు అన్నట్టు నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారంటే నాతో పాటు ఈ సినిమాలో ఉన్న వాళ్ళందరికీ వెళ్ళినట్టు. అదే నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు నీకు బెస్ట్ ఆఫ్ లక్ అయినా గ్రేటెస్ట్ లక్ అయినా ఏదైనా ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ యూ నౌ ఎట్ దిస్ స్టేజ్. ఎగ్జాక్ట్లీ. ఆ పిల్లలందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ బెస్ట్ ఆఫ్ లక్ వర్తించాలి, వర్తిస్తుంది. బ్లెస్సింగ్స్ ఆర్ వెరీ వెరీ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. డెఫినెట్లీ we are there. అందరికంటే నాకు తెలిసి తలజుట్టు నేను ఒక్కనే అనుకుంటా ఆ ప్రాజెక్ట్ లో. సో ఐఎమ్ ది ఓల్డెస్ట్. మీరు అన్నట్టు నాకు వర్తించినా వర్తించకపోయినా వాళ్ళందరికీ does not make difference. ఎందుకంటే you have seen a longer career in all the angles. You have your own satisfaction, contentment, everything. వాళ్ళకి కదా ఇంపార్టెంట్ ఇది. వెరీ మచ్. అది అందుకని ఆల్ ది వెరీ బెస్ట్ శశి ప్రీతం, and thank you for gracing our studio and spending a lot of time with us. Thank you for asking me everything possible about me. ఎందుకంటే ఒక చిన్న ఇంటర్వ్యూలో అన్ని కవర్ అవడం చాలా కష్టం, కానీ ఎలాగోలా మీరు ప్లాన్ చేసి ముందే బాగా అంటే స్కీమ్ చేసినట్టున్నారు. సో ప్రిపేర్ అయ్యా బాగా. అదే, ఎందుకంటే ఇప్పుడు నువ్వు నిన్న మొన్న వచ్చిన వాడు అయితే పర్లేదు, నువ్వు ఎప్పుడు వచ్చావు ఇండస్ట్రీలోకి, ఎంత హిస్టరీ ఉంది నీకు. క్రీస్తుపూర్వం అని కాదు, బట్ కృష్ణవంశీ కెరీర్, నీ కెరీర్ ఒకసారి ప్రారంభం అయ్యాయి. అందరూ ఒక జేడి ఎంతమంది అండి దాంట్లో ఆ సినిమాలో ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఆ సినిమాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆ రోజు వర్మ గారికి ఎలాగైతే ఆ సినిమా హిట్ అయినా కాకపోయినా ఆయనకి ఏం సంబంధం లేదు. అవునవును, ఈ రోజు నువ్వు ఈ సినిమా నీకు ఎంత మరి మీరంతా కంపారిజన్ అంటే నాట్ ఇన్ ది సెన్స్. ఇప్పుడు ఆయన స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు కుర్రాళ్ళు ఏదో చేస్తున్నారంటే ఓకే, ఎంకరేజ్. కరెక్ట్. ఆ హిట్ అవ్వడం మీ హెల్ప్ అయింది మీకు. అలాగే ఇప్పుడు ఇది హిట్ అయితే ఆ పిల్లలందరికీ మరో గులాబీ. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ గులాబీ తర్వాత మళ్ళీ వాళ్ళందరికీ ఛాన్సులు రావాలని కోరుకుంటున్నాను. గులాబీలా కాకూడదునా? సూపర్, రియల్లీ సూపర్, గుడ్. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ గ్రాఫ్
మన ఇంటర్వ్యూకి ఒక మంచి గ్రాఫ్ ఉంది, ఎక్కడ ప్రారంభమైందో అక్కడ మళ్ళీ క్లోజ్ అయింది. దట్స్ గుడ్ అండ్ ఐ విష్ ఆల్ సక్సెస్ శశి ప్రీతం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇది శశి ప్రీతం జర్నీ అండ్ ప్రెసెంట్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఎక్స్ప్లోరేషన్స్ ఇన్ లైఫ్. దట్ ఈస్ విషయం యాజ్ వీ డిస్కస్డ్. పిల్లలందరూ 40 మంది ఉన్నారంటే కొత్త వాళ్ళు. ఈ సినిమా హిట్ అవ్వాలని మీరు కోరుకోండి. సినిమా రిలీజ్ అయినప్పుడు చూడండి, ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. అంతమంది కెరీర్ వచ్చే ఈ సినిమాని మీకు మీ దీవెనలు అందరికీ కావాలి. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.